కృపను బట్టి ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ధ్యానాల్లో మనం ప్రారంభించే అవకాశం దేవుడు అందించాడు. 2 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా బైబిల్ అంటే ఏంటి, బైబిల్ యొక్క చరిత్ర ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, బైబిల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి, ఇంకెన్ని సంవత్సరాలు మిగిలిన్నవి ఏం జరుగుతాయి అనే విషయాన్ని కూడా మనం పరిశీలించుకోగలిగాం. అలాగే ఆది సంఘము, ఆది క్రైస్తవ్యము 2000 సంవత్సరాల క్రితము ఈ క్రైస్తవ సంఘానికి పడినటువంటి బీజంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రోమా పరిపాలన ఎలా ఉంది, ఎలాంటి హింసలు ఎదుర్కొన్నారు, ఈ విషయాలన్నీ కూడా నేర్చుకున్నాం. ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి విషయం. వాస్తవానికి నేను ఎందుకు ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడానికి ఇష్టపడ్డానో దానికి గల ఏకైక కారణం కూడా ఈరోజు రాబోతూ ఉంది. ఈ రోజున సంఘం ఎత్తబడుట అనగా ర్యాప్చర్ అనేటువంటి మాట కూడా మనకు వినబడుతూ ఉంది. అంటే మనం దేనికోసమైతే కనిపెట్టుకుంటున్నామో, దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో ఆ విషయాన్ని గురించినటువంటి పరిశీలన నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. సంఘానికి దేవుడు కొనుపోవడానికి రాబోతున్నాడు. అంటే తన వధువు సంఘాన్ని పట్టుకొని వెళ్ళడానికి రాబోయేటువంటి వరుడు గురించినటువంటి సందర్భమే సంఘం ఎత్తబడుట. అంటే దేవుడు వచ్చే సమయానికి మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి మీ అందరికి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అంటే దేవుని యొక్క రాకడ, ఆయన వచ్చే సమయానికి మనం అందరం కూడా ఎలా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉన్నటువంటి బుద్ధి కలిగిన కన్యకలందరినీ ఏం చేశాడు, ఆయన తీసుకున్నాడు. బుద్ధి లేని కన్యకలందరినీ కూడా ఏం చేశాడు, విడిచిపెట్టేశాడు అనేటువంటి విషయాన్ని కూడా వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా సంఘం ఎత్తబడుట లేదా ర్యాప్చర్ అనేటువంటి మాట కానీ, పరిశీలన కానీ, ఉచ్చారణ కానీ ఎక్కడ లేదు. సంఘం ఎత్తబడుట అనే మాట కానీ, ర్యాప్చర్ అనేటువంటి మాట కానీ ఎక్కడ లేదు. కానీ దానికి అనుసంధానమైనటువంటి కొన్ని వచనాలు మాత్రం బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దాన్ని పోల్చి చూపుతూ యేసుక్రీస్తు ప్రభువారు కొన్నిసార్లు ఉపమాన రీతిగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలాసార్లు ఉన్నాయి. అయితే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క రాకడకి ఎదురు చూసేటువంటి వాడే. దేవుడి యొక్క రాకడ ఇంకా ఆలస్యమైతే బాగుండు అని కోరుకునేవాడు ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి పొరపాటును కూడా క్రైస్తవుడు కాదు. రెండవదిగా ఆత్మరక్షణ పొందుకున్నవాడు కాదు. మూడవదిగా అసలు మారు మనసే లేనటువంటి వాడే ఉన్నాడు. మారు మనసు, ఆత్మరక్షణ, సిద్ధపాటు కలిగి ఉన్నవాడు మాత్రమే దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. సిద్ధపాటు లేనటువంటి వాళ్ళు ఇంకా రాకూడదు, ఇంకా రాదు, టైం పడుతుంది అనేటువంటి మాటలు పలుకుతూ ఉంటారు. సిద్ధపడినోడు ఎప్పుడూ కూడా ఏం చేస్తాడు, రావాలని కోరుకుంటాడు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఎక్కడికో మనం పెళ్ళికి వెళ్ళాలి, భర్త గారు రెడీ అయిపోయారు, లేదంటే ఆ భార్య గారు కూడా రెడీ అయిపోయారు, పిల్లలు ఇంకా రెడీ అవ్వలేదు. భార్య భర్తలు ఏమనుకుంటా ఉంటారు, ఎప్పుడు రెడీ అవుతే అంత బేగా బయలుదేరదామని అనుకుంటారు. అంటే పిల్లలు బేగా రెడీ అవ్వాలని, వెంటనే కుటుంబ సమేతంగా బయలుదేరాలనే ఆలోచన ఉంటుంది తప్ప ఇంకా లేట్గా రెడీ అవ్వండ్రా, నెమ్మదిగా రెడీ అవ్వండ్రా, లేట్ అయినా పర్లేదు మనం వెళ్దాము అని ఎవరు అనుకోరు. అవునంటారా కదంటారా? కాబట్టి సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే దేవుని యొక్క రాకడకు ఆపేక్షించుచుంటారు, ఎదురు చూస్తుంటారు, ఆశపడుతుంటారు. సిద్ధపాటు లేని ఎవరైనా సరే రాకడ ఆలస్యమైతే బాగుండును, రాకడు ఇప్పుడప్పుడే రాకుండా ఉంటే బాగుండును, రాకడకి ఇంకా చాలా సమయం ఉంది అని పలికే ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపాటు లేని వాళ్ళన్నమాట. ఇది మొదటి లక్షణం. రెండవదిగా వాళ్ళకి బైబిల్ మీద సరైన అవగాహన, బైబిల్ని ఎప్పుడు కూడా పూర్తిగా చదివినటువంటి అనుభవాలు లేనటువంటి వ్యక్తులు కూడా రాకడికి ఇంకా టైం ఉందండి అని అంటూ ఉంటారు. ఇంకా టైం ఉందండి, ఇప్పుడప్పుడే జరగదండి, ఇంకా జరగవలసినవి చాలా ఉన్నాయండి
అనేటువంటి మాట ఒక క్రైస్తవుడు అంటా ఉన్నాడంటే దానికి గల రెండో కారణం ఏంటంటే ఇంకా వాళ్ళు బైబిల్ని పూర్తిగా ఎప్పుడూ చదవలేదు. మూడవదిగా బైబిల్ మీద సరైన అవగాహన, రాకడ మీద సరైన అవగాహన లేనటువంటి బోధకులు వాళ్ళ పరిచర్యలో ఉండుట వల్ల కూడా సంఘస్థులు చాలా మంది టైం పడుతుందండి, రాకడికి ఇంకా సమయం ఉందండి అని అంటూ ఉంటారు. ఎందుకంటే బోధకులు సరైన వారు లేనప్పుడు కూడా గొర్రెలు ఏమైపోతాయనుంది, తప్పిపోతాయి. కాబట్టి ఈ 3 లక్షణాలను బట్టి రాకడ ఆలస్యం అవుతుంది అనేవారు, రాకడ లేట్ అవుతే బాగుండు అని కోరుకునే వాళ్ళు, రాకడ ఇప్పుడప్పుడే జరగదు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మారు మనసు, రెండవది సిద్ధపాటు, ఆత్మరక్షణ, నిజమైన రాకడు గురించిన అవగాహన కలిగిన బోధకుడు, అన్నిటికీ మించి బైబిల్ని బాగా చదివిన అనుభవాలు ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది మనం ఉన్నది రాకడ సమయంలో అని చెప్పి. రాకడ సమయంలో చాలా మంది క్రైస్తవులు, అంటే ఒక 100 మంది క్రైస్తవులు ఉంటే 90% మంది క్రైస్తవులు రాకడ ఇంకా జరగదనే అంటారు. ఎందుకు ఇలా అంటారో కూడా చెప్తాను చూడండి. టైం ఇంకా పడుతుంది అని అంటూ ఉంటారు. ఎప్పుడన్నా విన్నారు ఈ మాటల్ని? అలా అంటున్నారంటే నమ్మకండి, ఇంకా చాలా జరగాలండి, ఇంకా చాలా నెరవేరాలండి, చాలా ప్రవచనాలు నెరవేర్పులోకి రావాలండి, రాకడు ఇప్పుడప్పుడే రాదండి, ఇంకా టైం ఉందండి అనే మాటలు చాలాసార్లు ఇతర సంఘాల్లో కూడా మనం వింటూ ఉంటాం. ఇతర సంఘాలకు సంబంధించినటువంటి క్రైస్తవ విశ్వాసులు కూడా చాలాసార్లు ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనకు చాలాసార్లు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకళ్ళేమో రాకడ వచ్చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు, ఒకళ్ళేమో ఇంకా టైం పడుతుందని అంటా ఉన్నారు. ఈ రెండిటిలో మనం దేన్ని నమ్మాలి? అవునా కదా? 100లో 90% మంది క్రైస్తవ శాఖలో రాకడ ఇంకా జరగదు, టైం పడుతుందని అంటున్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ప్రస్తావించే వాళ్ళని అగౌరవపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. రీసెంట్గా హైదరాబాద్లో ఒక పెద్ద సంఘానికి సంబంధించిన పాస్టర్మ్మ గారు కూడా బహిరంగంగా మీరు అలాంటి మాటలు నమ్మకండి, రాకడికి ఇంకా సమయం ఉందండి అని అనేటువంటి సువార్తను కూడా, మాటలు కూడా నేను వినడం జరిగింది. కాబట్టి 100లో 90% మంది రాకడికి టైం పడుతుంది, ఇంకా జరగవలసినవి చాలానే ఉన్నాయి, ప్రవచనాలు ఇంకనో కూడా చాలా నెరవేరవలసినవి ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మభ్యపరచబడతా ఉంటారు. మీరు అన్నారు ఎప్పుడన్నా లేదా? మనం ఏమో రాకడ సమీపించింది, దేవుడు వచ్చేస్తున్నాడు, మన అంత్య దినాల్లో ఉన్నాం మనం చెప్తుంటే కొంతమంది ఇంకా టైం ఉందండి, జరగవలసినవి జరగాలండి అనే మాటలు ఎప్పుడన్నా విన్నారో లేదా? ఒకవేళ వీనుంటే ఒకసారి చేతులు పైకెత్తండి. మేము విన్నామండి, ఇంకా టైం ఉంది, జరగాల్సినవి జరగాలంటున్నారండి అనే మాట మేము విన్నామన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి అమ్మ, పర్లేదు. నేనే విన్నాను, మీరు ఇంకెన్నిసార్లు ఉంటారో నాకు తెలిసి. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, దేవుని యొక్క రాకడు గూర్చిన ప్రస్తావన ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడం. కాబట్టి దానికి ముందు జరగవలసిన ఏంటి అంటే 666 ముద్ర, సూర్యుడేమో నల్లగా మారిపోవడం, చంద్రుడు కంబల వలె మారిపోవడం, భయంకరమైన హింసలు, సముద్రం అంతా కూడా పీనుగు రక్తం వలె మారిపోవడం, ఆకాశ నక్షత్రాలు రాలిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగిన తర్వాత కదా 19వ అధ్యాయంలో కనబడేటువంటి క్రీస్తు రాకడ జరుగుతుందని రాయబడింది. కాబట్టి ఏమి ఇంకా జరగట్లేదు కనుక ఆయన రావడానికి కూడా ఇంకా సమయము ఉన్నది. ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. రీసెంట్గా కొన్ని రోజులు నేను ఉపవాసంలో ఉండిపోయాను, డ్రై ఫాస్టింగ్లో ఉన్నాను. వాటర్ ఫాస్టింగ్ కాదు, డ్రై ఫాస్టింగ్లో ఉన్నాను. అయితే ఇంకా ఫాస్టింగ్ ముగించుకునేటువంటి ఆ ముందు రోజున బాగా బలహీన పడిపోయాను. ఇక్కడే టేబుల్ మీద కూర్చొని రాత్రి 7:30-8 ఆ సమయానికి బైబిల్ మీద వాలిపోయి బైబిల్ చదువుకుంటాను. చదవడం కూడా చాలా కష్టం అయిపోయింది. కొన్ని రెప్పపాట్లు ఇలా కనబడినట్టుగా ఒక దర్శనాన్ని చూశాను. ఆ దర్శనం ఏంటంటే, బాగా మండిపోతున్నటువంటి ఒక పాదం ద్వారం బయట ఉంది, బాగా మండుతుంది.
ఆ పాదం నిండా కూడా అగ్ని రగులుతా ఉంది. ఆ పాదం లోపల నుంచి బయట పెట్టమని చూశాను. నేను ఉపవాసంలో ఉండి చూసిన వ్యక్తిని. నేను రాసుకున్నాను, సమయము, తారీఖు, రోజుతో పాటుగా స్పష్టంగా నా డైరీలో రాసుకున్నాను. ద్వారము లోపల ఉండవలసిన పాదం బయట పెడతా ఉన్నటువంటి దృశ్యాన్ని చూపించాడు దేవుడు. ఆయన ద్వారమునొద్దే నిలుచున్నాడు అన్న సంగతి ఒకప్పుడుది. ఆల్రెడీ ద్వారాన్ని కూడా దాటాడు. ఆయన వచ్చే సమయం చాలా దగ్గరలో ఉంది, ఆసన్నమైంది. మనం ఉన్నది అంత్య సమయంలో ఉన్నాం. 2025లో ఎవరికి ఇబ్బందులు అవుతాయి, ఎలాంటి పరిస్థితులు వస్తాయి, అవి కూడా 2-3 దర్శనంలో చూసాను. అవి కూడా రాసుకున్నాను. డేట్తో పాటుగా, టైంతో పాటుగా అన్నీ రాసుకున్నాయి. జరిగినప్పుడు అంతకంటే ముందే చెప్పొచ్చు, నాకు ఆ విశ్వాసం ఉంది. ఆ జరిగినప్పుడు వాటితో, ఆ డేటు టైంతో పాటుగా ఫోటో తీస్తే ఇంకా హైలైట్గా అర్థమవుతుంది అందరికి. ఆయన ద్వారం లోపల లేడు, ద్వారం బయటికి ఆల్రెడీ ఆయన పాదాన్ని దాటించాడు ఆయన. ఎందుకు చాలా మందికి దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది అనేటువంటి విషయం అర్థం కావట్లేదంటే 19వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే పరిశీలిస్తున్నారే కానీ రాబోయేటువంటి దేవుడు యేసు బ్రతుకున్న కాలంలో ఆ రాకడ గురించినటువంటి మాటలు చాలాసార్లు చాలామంది మర్చిపోతా ఉన్నారు. చాలా మందికి తెలియని విషయం, మీ అందరికీ కూడా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు చాలాసార్లు నేను దొంగ వలే వస్తాను, దొంగ ఎలా వచ్చునో ఏ సమయమున వచ్చునో అది మీకు తెలియదు అని అన్నాడా లేదా? దొంగలా వస్తాను అన్నదంతా కూడా రాకడకు సంబంధించినటువంటి మాట. అంటే దాని అర్థం ఏంటంటే, రాకడ 19వ అధ్యాయంలో కనబడేటువంటి రాకడ దొంగవలే వచ్చేటువంటి రాకడ కాదు, దొరవలే వచ్చేటువంటి రాకడ. ఎంతమందికి అర్థమవుతుంది? 19వ అధ్యాయంలో కనబడేటువంటి క్రీస్తు యేసు యొక్క రాకడ దొంగలా వస్తానన్న మాట కాదు, అది దొరలా వచ్చే రాకడ. అందుకే 19వ అధ్యాయంలో సకల పరిశుద్ధులని కూడా ఆయన వెంట పట్టుకొని వస్తానన్నాడు. పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధుడైన దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు అన్నమాట. అంటే మనం అందరం కూడా దేవుని దృష్టిలో పరిశుద్ధమైన సంఘం. 19వ అధ్యాయంలో పరిశుద్ధులను అందరినీ వెంట పెట్టుకుని వస్తున్నాడంటే భూమి మీద పరిశుద్ధులు అందరూ అంతకంటే ముందుగా ఎత్తబడాలి కదా. ఈ విషయం చాలా మందికి అర్థం కావట్లేదు. రాకడల్లో 2 ఉన్నాయి. ఒకటేమో దొంగలా వచ్చే రాకడ, రెండోది దొరలా వచ్చే రాకడ. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒకటేమో రహస్య రాకడ, రెండోది బహిరంగ రాకడ. చాలా మంది బహిరంగ రాకడ గురించి ఆలోచిస్తున్నారు కానీ రహస్యంగా మధ్యలో వచ్చి వెళ్ళిపోయే రాకడ గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. సంఘం ఎత్తబడ్డం అనేది రహస్య రాకడ, బహిరంగంగా వచ్చే రాకడ కాదు. 19వ అధ్యాయంలో కనబడేటువంటి క్రీస్తు యేసు రాకడ బహిరంగ రాకడ. అందుకే ప్రతి నేత్రము కూడా ఆయన ఏం చేస్తాడు? చూస్తుంది. కానీ రహస్య రాకడ అందరూ చూడరు, మనం తెలియకుండానే ఎత్తబడతాం. ఇది రహస్య రాకడ. ఎంతమంది నమ్ముతున్నారు? మనం సిద్ధపడవలసింది బహిరంగ రాకడ కాదు. ఏ రాకడికి? రహస్యంగా చెప్పి చెప్పకుండా దొంగవలే మధ్యాకాశానికి వచ్చి వెళ్ళిపోతాడు చూడండి, ఆ రాకడ సిద్ధపడాలి. దొరవలే భూమి మీద అడుగు పెట్టే రాకడ ఉంది చూడండి, దానికి సిద్ధపడ్డ అవసరం లేదు. మనం ఉండం. దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తులు మాత్రమే 7 సంవత్సరాల శ్రమ ఆఖరి దశలో విడవబడేది. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది అన్న వాళ్ళు హల్లీలు చెప్పండి, లేదంటే ఇంకా బాగా అర్థమయ్యే చెప్తారు. ఒకసారి చెప్పండి, బాగా అర్థమైంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు అర్థమైంది అన్నవాళ్ళు. రాకడలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటేమో దొంగ రాకడ, ఒకటేమో దొర వంటి రాకడ. ఒకటేమో రహస్య రాకడ, ఒకటేమో బహిరంగ రాకడ. ప్రతి క్రైస్తవుడు కూడా, క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి కూడా సిద్ధపడవలసింది మొదటగా ఏ రాకడికి? చెప్పి చెప్పకుండా వచ్చి వెళ్ళిపోయి రాకడ సిద్ధపడాలి. ఈ విషయం చాలా మందికి తెలియక బహిరంగంగా వచ్చే రాకడకి టైం ఉందని అంటున్నారు.
ఆ రాకడ రావాలి అంటే 7 సంవత్సరాల శ్రమలో పాలవ్వాలి విడవబడిన వాళ్ళు. 7 సంవత్సరాల శ్రమకాలంలో సంఘం ఉంటుందా? ఉంటుందని కొంతమంది అంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఉండదని చెప్పి కొట్టిపాడేస్తుంటాను ఆ మాటను. నేను ఆ మాటను తర్వాత రోజున కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ రోజున రహస్య రాకడ కోసం మాట్లాడుకుందాం, అనగా ర్యాప్చర్ కోసం. ర్యాప్చర్ కోసం దాన్ని గ్రీకులో హెర్పాజో అనేటువంటి మాటను ఉపయోగించారు. అంటే కాటప్ అని అర్థం అన్నమాట. ఇంకా బాగా అర్థమాలంటే కొనుపోబడుట అనేటువంటి విషయం మనకు అర్థమవుతోంది. ఎక్కడ ప్రస్తావించబడింది ఈ రహస్య రాకడ కొరకంటే 2-3 వచనాల్లో అది ప్రస్తావించబడింది, ఉపమానాల్లో కూడా ప్రస్తావించబడింది. అవకాశం ఉంటే అన్నీ మాట్లాడతాను, ఒకవేళ అవకాశం లేకపోతే అవసరం ఉన్నంత మట్టుకు మాత్రమే ఈ రాకడ కొరకు నేను మాట్లాడి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చెప్పి చెప్పకుండా వచ్చే రాకడకే మనం ఏం చేయబడాలి? సిద్ధపడి ఉండాలి. ఆ టైంలో వచ్చే సమయానికి మనం ఎత్తబడలేదు అనుకోండి, అందరూ ఏమవుతారు? విడవబడతారు. 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు అనుభవిస్తారు. తర్వాత బహిరంగ రాకడ ఉంటుంది చూడండి, అప్పుడు చూస్తారు యేసుని. ఎత్తబడతారా? ఎత్తబడరు. ఎందుకంటే అప్పటికి అపవాది అందరిని ఏం చేస్తారు? కాబట్టి ఎప్పుడు వస్తాడో అది ఎవరికీ తెలియదు. అందుకే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అంటారు, అది తండ్రికే తప్ప మరి ఎవరికి తెలియదు. దేని గురించి మాట్లాడుతున్నాడు? రహస్య రాకడ కోసం. ఆ రహస్య రాకడ జరిగినప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది? మనం ఏమవుతాం? విడవబడిన వారి యొక్క పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఒక 3 విధాలుగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే లేఖనాల్లో ఆ రాకడ గురించినటువంటి విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని కానీ మనం చదివితే ఈ రహస్య రాకడ కొరకు రాయబడం. ఈ మాట బహిరంగ రాకడ కోసం కాదు. ఏ రాకడ కోసం? రహస్య రాకడ కోసం. కాబట్టి రహస్య రాకడ గురించి తెస్సలోనీయులకు రాసినటువంటి ఆ పౌలు గారి పత్రికలో ఏముంది అనే విషయాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు వారు పిలుచుకున్నటువంటి 12 అపోస్తుల కంటే కూడా ప్రత్యేకమైన వరాలు ఇంకొక వ్యక్తికి ఉంది. ఆ వ్యక్తి వాస్తవానికి పిలవబడినోడు కాదు, పిలుచుకుంటే వచ్చినాడు కాదు, ఎన్నుకోబడినవాడు. పిలుపు వేరు, ఎన్నుకోవడం వేరు. 2 కూడా చాలా తేడా ఉంది. ఏర్పాటులో ఉన్నవారు వేరు, పిలవబడిన వారు వేరు. దీనికి చాలా తేడా ఉంది. అది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అపోస్తుడైన పౌలు గారికి ఇచ్చిన జ్ఞానం మామూలు జ్ఞానం కాదు, మహాజ్ఞానం, మహా గొప్ప ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. అందుకే ఏ అపోస్తులుడు కూడా చెప్పనటువంటి ఎన్నో మర్మాలు పౌలు గారు రాశారు. చాలా రేరుగా వస్తాయి ఆ టాలెంట్, ఆ గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్ అనేది చాలా రేరెస్ట్ అన్నమాట. ఎంత రేరెస్ట్ అంటే అపోస్తులు కూడా లేదు. అలాంటి మర్మాలు పౌలు చెప్పాడు. ఆ చెప్పిన మర్మాల్లో ఒక మర్మమే మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అక్కడ ప్రస్తావించిన మాటే రహస్య రాకడ. అంటే మనం సిద్ధపడవలసిన రాకడ గురించిన ప్రస్తావన 186వ పేజీలో కనబడుతుంది. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై అనే మాట కనబడు. ప్రభువు రాకడనుంది. ఆ రాకడ దగ్గర సంఘం ఎత్తబడ్డం అని లేదు. ప్రభువు రాకడ, ఈ రాకడ రహస్య రాకడే. ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును,
క్రీస్తునందుండి మృతులైన వారు మొదట ఏం చేయబడతారో చెప్పాలి. లేతురు అంటే హెర్పాజో, ఎత్తబడుట అనేది జరుగుతుంది. ఆ తర్వాత బ్రతుకున్న మనం అందరం కూడా నిలుచుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘల మీద ఏమైపోతాం, కొనుపోబడతాము. అంటే రహస్య రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద అడుగు పెట్టరు. బాగా గుర్తుపెట్టుకోండి, మాటని బాగా గుర్తుపెట్టుకోవాలి. సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చేటువంటి ఆ రాకల్లో యేసే భూమి మీద అడుగు పెట్టడు. ఎక్కడికి వచ్చి ఆగిపోతాడు? ఆకాశ మధ్యకు వచ్చి ఆగిపోతాడు. ఆయన మధ్యాకాశం వరకు వస్తాడు, కిందకి రాడు. ఆ మధ్యాకాశం వరకు వచ్చినప్పుడు మనం చేసేటువంటిది లేదంటే అక్కడ జరిగేటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటిది అంతా కూడా మనకి ఇక్కడ కనబడతాం. ఒక్కసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి, 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయం 51, 52 వచనాల్లో మళ్ళీ ఇక్కడ రహస్య రాకడ గురించిన ప్రస్తావన ఉంటుంది. చదువుతున్నాను చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో, అంటే ఒక్క రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము కూడా మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం వ్రింగబేయబడును అనే మాట వ్రాయబడిన వాక్యము నెరవేరును అనే మాట కనబడతా ఉంది. ఇక్కడ కూడా రహస్య రాకడ గురించే. మరణం మీద విజయం అనేటువంటి ఆ సబ్జెక్ట్ వేరు, అది మాట్లాడదాం ఎప్పుడన్నా, అది వేరే విషయం. ఈ రెండో కూడా రహస్య రాకడ గురించి అపోస్తులుడైన పౌలు మాత్రమే రాస్తున్నాడు. చూడండి, మళ్ళీ అపోస్తులుడైన పౌలు మాత్రమే ఈ స్పెషల్ గిఫ్ట్, స్పెషల్ టాలెంట్ పౌలు గారికి ఇచ్చాడు. అంటే బైబిల్లో ప్రస్తావించని విషయాలు కూడా దేవుడు అనేకమైనవి పౌలు గారు చూపించి రాయించడానికి ఇష్టపడ్డాడు. ఏం జరుగుతుందంటే ఆయన మధ్యాకాశానికి వస్తారంట. ఆ మధ్యాకాశానికి వచ్చే సమయానికి కడబోరం మ్రోగగానే, కడ అనగా ఆఖరి బోరం మ్రోగగానే జరిగేటువంటి పరిస్థితే సంఘం ఎత్తబడుట. సంఘం ఎత్తబట్టే ఎంత టైం పడుతుందంట? సంఘం కొనుక్కోవడానికి ఎంత టైం పడుతుందంట? ఎంత? కనురెప్పపాటు. అంటే ఒక క్షణం కంటే కూడా మన్యూట్. 0.12 సెకండ్స్లో జరుగుతుంది ఇది. అంటే నేను కొనిలా మూసి తెరిసేలోగు సంఘం ఎత్తబడిపోదు. అంటే గడియారంలో తిరిగేటువంటి సెకండ్స్ ముళ్ళు ఉంటుంది చూడండి, సన్న ముళ్ళు, పొడుగు ముళ్ళు, టక్ 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 అని తిరుగుతుంటుంది చూడండి, దానికంటే స్పీడ్గా ఎత్తబడుతుంది సంఘం. అంటే అర్థం చేసుకోండి ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. మనం సిద్ధపడవలసింది ఈ రాకడకి. కనురెప్పపాటున ఆ సెకండ్స్ ముళ్ళు కంటే కూడా ఫాస్ట్గా బ్లింక్ అవుద్ది ఐలిడ్, అంత స్పీడ్గా. తూర్పుకి మొదలయ్యి పడమటిని ఏ విధంగా అయితే ఉరుము వెళ్తుందో అంత స్పీడ్గా జరుగుద్ది అంటాడు ఆయన. అప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే ఆకాశ మధ్యానికి వస్తారు. ఎవరు? జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక్కడే వస్తారా? ఆయనతో పాటు ఎవరైనా వస్తారా? ఎవరు వస్తారా ఆయనతో పాటు? మనకంటే ముందుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు చూడండి, మన పూర్వీకులు క్రీస్తుని నమ్మిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ ఆత్మలన్నీ కూడా ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం అందరం కూడా సజీవులైన లెక్కలో ఉన్నాం, బ్రతుకున్న వారి లెక్కల్లో ఉన్నాం.
బ్రతికుందా లేని లెక్కల్లో ఉన్నవారు ఎవరు? ఫోటోల్లో ఉన్నవారు. అంటే పారా సామీయులు గారు, పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు, ఇలాగా మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారా? అంటే లూదే గారి అమ్మగారు, లేదంటే ఆ విమలా గారి అత్తగారు, దేందేలి గారి యొక్క తల్లి గారు, ఇలాగా మనకంటే ముందుగా క్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఆ చనిపోయిన ఆత్మలన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయి. ఆ ఆత్మలన్నిటినీ కూడా పట్టుకొని మధ్యాకాశానికి వస్తాడు. అంటే మన పూర్వీకులందరూ కూడా ఎవరితో వస్తారు? యేసుక్రీస్తు ప్రభు వారితో మధ్యాకాశం వరకు వస్తాడు. ఎప్పుడైతే కడబోర, ఆఖరి బోర దేవదూత ఊదుతుందో ఆ ఆత్మలన్నీ కూడా వాళ్ళు ఎక్కడైతే భూస్థాపితం చేయబడ్డారో, ఏ సమాధుల్లో అయితే వాళ్ళు పెట్టబడ్డారో ఆ సమాధులకు వచ్చి అదే ప్లేస్ నుంచి, అదే కుళ్ళిపోయినటువంటి ఎముకల గూడు నుంచి ఆ ఆత్మలు మహిమ శరీరాలను దాల్చుకుని వెళ్తాయి పైకి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి సమాధి చేయబడ్డారా లేదా? రూతు గారు భర్త గారు, బోయజ్ గారు అనుకుందాం ఒక ఎగ్జాంపుల్. ఆయన మర్చిపోయాను గనక ఆయన సమాధి చేయబడ్డారు. అక్కడ ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఆయనతో పాటుగా చాలా మంది క్రీస్తుని అంగీకరించిన వారిని కూడా అక్కడే మనం స్థాపితం చేసాం, భూస్థాపిత కార్యక్రమం చేసాం. ఇప్పుడు అక్కడ తవ్వితే ఏముంటాయి? ఎముకలు ఉంటాయి అంతే, ఏమీ ఉండవు. ఇంత ఫ్లెష్ కూడా ఉండదు. వెంట్రుకలు కూడా కష్టమే, ఎందుకంటే 3-4 ఇయర్స్ అయింది కాబట్టి. కేవలం ఎముకలు మాత్రమే ఉంటాయి. వీళ్ళందరూ మనకంటే ముందుగా చచ్చిపోయినవారు. వాళ్ళ ఆత్మలు మొదట దేవుడు తిప్పుతాడు, ఆకాశంలో సెలవిస్తాడు. ఆ మధ్యాకాశం నుంచి ఎవరిని ఎక్కడైతే పాతి పెట్టామో అక్కడికి వచ్చేస్తాయి ఆత్మలు. వచ్చేసి అదే ప్లేస్ నుంచి మహిమ శరీరాలుగా అమర్త్యతను, అక్షయతను ధరించుకొని అలా ఎత్తబడతాయి. అలాగా సమాధుల్లో నుంచి మన పూర్వీకులు ఎత్తబడే లోపే బతుకున్న మనమందరం కూడా వాళ్ళతో కలిసి ఎత్తబడతాం. అంటే బతుకున్న వారి కంటే ముందుగా ఎత్తబడేది ఎవరు? వాళ్ళు. ఇదంతా ఎంత టైం పడుతుంది జరగడానికి అంటే అర్థం చేసుకోండి. ఎంత స్పీడ్గా ఉంటుందో సంఘం ఎత్తబడ్డం అనేది అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మనకంటే ముందుగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు వచ్చి ఆ సమాధుల్లో ఉన్నటువంటి ప్లేసుల నుంచి మహిమ శరీరాలుగా మారి ఇలా వెళ్తా ఉంటాయో, బ్రతుకున్న మనం అందరం కూడా వీళ్ళు కలుసుకుంటాం. మధ్యలో ఇద్దరం కలిసి వెళ్తారు పైకి. దాన్ని ర్యాప్చర్ అంటారు. అర్థం అవ్వలేదంటే ఇంకా బాగా అర్థం అవ్వడానికి చెప్పండి అన్న వాళ్ళు నిర్మోహమాటంగా చేయొద్దండి. ఇంకా బాగా అర్థం లేదు చెప్తా. నిర్మోహమాటంగా ఇంకా బాగా అర్థం అవడానికి ప్రయత్నించండి అనేవాళ్ళు ఎవరుంటే చెప్పేది ఎత్తండి. ఎవరు లేరు, అందరికీ అర్థమే. కాబట్టి దాన్నే సంఘం ఎత్తబడ్డం అంటారు. దాన్నే వధువు సంఘం కొనుపోబడ్డం అంటారు. అంటే తాతయ్య గారు, అమ్మమ్మ గారు, మామయ్యలో రాజేష్, బోయాజు, ఇలాగ చాలా మంది మన సంఘానికి, ఇతరుల సంఘాలు క్రీస్తుని అంగీకరించిన వారు అందరూ వచ్చి ఆ సమాధుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మహిమ శరీరాలుగా మారి ఇలా పైకి వెళ్ళేటువంటి క్రమంలో బ్రతుకున్న మనం అందరం కూడా ఆ ఆత్మలతో, ఆ శరీరాలతో కలిసి కొనుపోబడతాం పైకి. ఎవరి దగ్గరికి? యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి. ఆయన అక్కడ ఉంటాడు, ఆకాశం మధ్యలో. ఆకాశం మధ్యలో ఎవరు తీస్తారండి అది? ఆకాశం మధ్యలో. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అందరికీ అర్థమైందా? అందరికీ అర్థమైంది. ఇంకోసారి చెప్పాలని ఏమన్నాను. చాలా డిస్టర్బ్ చేస్తున్నారండి చెప్పడానికి, చాలా డిస్టర్బ్ చేస్తున్నారు మీరు. నిజం చెప్తున్నాను, నాకున్న ఫ్లో అంత ఇబ్బంది అవుతుంది. డిస్టర్బ్ చేయకండి.
ఇది ర్యాప్చర్ అంటే, సంఘం ఎత్తబడ్డం అంటే. మీకు డౌట్ అనేది రాలా? కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారండి, క్రీస్తుని అంగీకరించి కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు సమాధి చేయబడరు. ఎందుకంటే ఏ సముద్రంలో మునిగి చచ్చిపోవడమో, ఏ యాక్సిడెంట్లలోనో చచ్చిపోవడమో, ఇంకా శరీరం కూడా దొరకకుండా బూడిదైపోయినటువంటి వ్యక్తులు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు ఎలా ఎత్తబడతారంటే, ఏ బూడిదైపోయినా, ఏ సముద్రంలో కలిసిపోయినా ఆ యొక్క శరీరం లేదంటే ఎముకల యొక్క ధూళైనా మిగులుతుంది కదా ఎక్కడో చోట. ఎక్కడైతే సముద్రంలో పడిపోయారు అనుకోండి, ఎక్కడైతే అది వెళ్ళి ఆగిపోయిందో అక్కడి నుంచి ఎత్తబడతారు వాళ్ళు. అందుకే సముద్రము అందులో ఉన్న మృతులను అప్పగించనని ఉంది బైబిల్లో. మీరు చదివి వెళ్ళారు. సముద్రం అప్పచెప్తుందని ఉంది ఆ మృతుల్ని. గోదావరి కాలువలు ఎవరైనా పడిపోయి చచ్చిపోయారు అనుకోండి, శవం దొరకలేదు, ఎక్కడైతే వాళ్ళు అలా కలిసిపోయి మట్టి అయిపోయారో అక్కడి నుంచి ఎత్తబడతారు. లేదంటే ఏ ఫ్లైట్ క్రాష్ ఏదో అయ్యి చచ్చిపోయారు, ఫ్లైట్ క్రాష్ అయిపోయింది, కింద పడిపోయింది, బూడిదైపోయారు, అక్కడి నుంచి ఎత్తబడతారు. అంటే మనకంటే ముందుగా చనిపోయిన వారు, బ్రతుకున్న మనము ఒక్క సెకండ్లో కలుసుకొని దేవుని దగ్గరికి వెళ్తాం. ఇది రాకడంటే. అది ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, పరిస్థితులన్నీ కూడా చెప్తాను. దీని గురించే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానంలో చెప్పడానికి ఇష్టపడ్డారు. ఉపమానంలో చెప్పడానికి ఇష్టపడ్డారు. ఆ ఉపమానమే, పొలంలో ఒకరు పనిచేస్తుంటారు, ఒకలేమో తిరగడ దుర్పుతూ ఉంటారు, ఒకలేమో పడుకుంటారు, ఆ ఇద్దరిలో ఒకడు ఎత్తబడతారు. ఇది రహస్య రాకడ గురించినటువంటి విషయం. అర్థమైంది ఇప్పుడు మీకు? మనకంటే ముందుగా ఉన్న వాళ్ళు ఆ మహిమ శరీరాలను దాల్చుకొని ఇలా లెగిసే లోపు బ్రతుకున్న మనం చనిపోం, మరణించం. ఏలియా ఎలాగైతే బతుకుండగా వెళ్ళిపోయాడో, హానోకు ఎలాగైతే బ్రతుకుండగా వెళ్ళిపోయాడో, అదే విధంగా బ్రతుకున్న మన శరీరాల్లో మరణించకుండానే మహిమ శరీరాలుగా మారి దేవుని చేరుకుంటాయి. ఇది రాకడ. అందుకే దీని గురించి యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటారు. మత్తయి సువార్త కానీ మనం చూసినట్టయితే అక్కడ ఒక చక్కటి ఉపమానం అనేటువంటిది కూడా కనబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త ఈ రహస్య రాకడ గురించి రాసిన విషయం ఇది. అంతేగాని 19వ అధ్యాయంలో వచ్చేటువంటి దాని గురించి కాదు ఇది రాసింది. చాలామంది సేవకులే, చాలామంది బోధకులే అసలు జ్ఞానం ఉందా జ్ఞానం లేదో కూడా తెలియదు వాళ్ళని అనడానికి నేను సరిపోను అనుకోండి. ఇష్టానుసారమైన రీతిలో వాక్యాన్ని చెప్పుకొని వెళ్ళిపోతూ సంఘాన్ని కట్టలేకపోతున్నారు. దానికి కారణం ఎవరు? సేవకులు. అందుకని ఏమన్నాడు, మీరెవరో చెప్పండి, నాకు తెలియదు. పిలుపులేని వాళ్ళు, తెలియదు వాళ్ళకి వాక్యం. 24వ మత్తయి సువార్త నేను చదువుతున్నాను చూడండి. 39వ వచనం. జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరగకపోయిరి, అలాగునే మనుష్య కుమారుని రాకడ కూడా ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగల విసురుచుందురు, ఒకటి తీసుకోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండండి. ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండి నెలడా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనియ్యడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును కూడా ఎలా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. ఇది రాకడకు సంబంధించిన విషయం. ఇద్దరు పొలంలో పనిచేస్తుంటారంట. ఇద్దరు చేస్తున్నటువంటి పొలంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒకడే ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ఇద్దరు స్త్రీలు తిరగలను విసురుతూ ఉంటారు. ఒక స్త్రీ ఎత్తబడుతుంది, ఒక స్త్రీ విడవబడతారు.
లోకసువార్తలు అట్లా చూస్తే ఇంకా బాగుంటుంది. ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇది రాకడ. ఎత్తబడిన వాళ్ళందరూ క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులు, ఎత్తబడిన వ్యక్తులందరూ కూడా క్రీస్తుని అంగీకరించని వ్యక్తులు. ఏ జామునది జరుగునో నీకు తెలియదు. జాములు అంటే ఏమని చెప్పాను నేను? 6 నుంచి 9 సాయంత్రం మొదటి జాము, 9 నుంచి 12 రెండో జాము, 12 నుంచి మధ్య 3 గంటలకు మూడో జాము, 3 నుంచి ఉదయం 6 గంటలకు 4గో జాము. ఏ జామును జరుగునో అది నీకు తెలియదు. మీరు కానీ బాగా అంటే అలా అనకూడదు, మిమ్మల్ని తప్పు పట్టకూడదు. బైబిల్ని అక్షరానుసారంగా చదివినంత కాలము అర్థం కాదు. బైబిల్ని ఆత్మానుసారంగా చదువుతూ దానికి తగిన వరాన్ని కానీ దేవుడు అందిస్తే బాగా అర్థమవుతుంది. అది అందరికీ కాదు, కొంతమందికి ఇస్తాడు. ఇవ్వలేని వాళ్ళకి ఇచ్చిన వాడు తెలియజెప్పేటువంటి వాడే ఉన్నాడని కూడా చెప్తా ఉంది. మీరు ఇక్కడ కానీ చూస్తే ఈ సందర్భంలో 3 పూటలు కనబడుతున్నాయి. 3 పూటలు పొలంలో పనులు ఎప్పుడు చేసుకుంటారు? పొద్దున్నే. తిరగలి ఎప్పుడు విసురుతారు? మధ్యాహ్నం భోజనం చేసి కొంచెం సాయంత్రం అయ్యే సమయంలో. జాము దొంగవల్లి ఎప్పుడు పడుకోవడం ఎప్పుడు పడుకుంటారు? 3 పూటలు కనబడుతున్నాయి ఇక్కడ. అవునా కదా చెప్పండి. పనికి వెళ్ళేవారు ఉదయకాలము, తిరగలి విసిరేవారు మధ్యాహ్న కాలము, పడుకునేవారు రాత్రి జామునందు. అంటే 3 పూటలు కనబడుతున్నాయి. అంటే 6 to 12 పని చేసుకునేవారు, 12 నుంచి 6 తిరగలి విసిరేవారు, 6 నుంచి ఉదయం 6 జాములు, రాత్రి పడుకునేవారు. 3 పూటలు కనబడుతున్నాయి. ఇది చాలామంది వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి తెలిసినట్టుగా, వాళ్ళకి అనిపించినట్టుగా చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? 3 పూటలు చూపించడంలో దేవుడి యొక్క ఉద్దేశం, 3 పూటలు ప్రత్యేకించి రాయించడంలో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక్కటే. ప్రపంచంలో భూమి అంతటికే కూడా ఒకసారి అవుతుంది రాకడ, ఒకసారి జరుగుతుంది. కానీ ప్రపంచంలో టైం జోన్లు వేరు, టైం వేరు. అంటూ ఇప్పుడు ఉదయం మధ్యాహ్నం 12 అవుతా ఉంది. ఇస్రాయేల్ దేశంలో ఇప్పుడు 9:30 ఎంత అవుద్ది? ఇప్పుడు మనకి 12 అవుతా ఉంది. అమెరికాలో 1 గంట అవుద్ది. దేవుడు ఇప్పుడే వచ్చాడు. నేను పొద్దున పని చేసుకుంటున్నాను, కొనుపోబడతాను. దేవుడు ఇప్పుడే వచ్చాడు. అమెరికా ప్రజలందరూ కూడా ఆ టైం జోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా పడుకున్నారు. ఒకడు ఎత్తబడతాడు, ఒకడు కొనుపోబడతాడు. నేను ఇదే టైంలో ఉన్నాను. నాకంటే కూడా టైం జోన్ కొంచెం స్పీడ్గా ఉన్నవాళ్ళు మధ్యాహ్నం నుంచి సాయంత్రం, ఆ టైంలో ఉన్న వాళ్ళు కూడా ఇదే సమయంలో ఎత్తబడతారు. ఒక సమయంలోనే ఎత్తబడతారు. టైం జోన్లు వేరంతే. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మనకు 12 అవుతుంది, అక్కడ 2.5 గంటలు తక్కువ ఇస్రాయేల్లో. అమెరికాలో 1 గంట 1:30 అవుతుంది. అదే మనకి ఇక్కడ ఉదయం 9 అనుకోండి, 31వ తారీఖు, వాళ్ళకి 30వ తారీఖు రాత్రి 11:30 అవుద్ది. టైం జోన్లు వేరు. ఒకళ్ళకి ఉదయం అయితే ఒకళ్ళకి రాత్రి అవుతుంటుంది కొన్ని దేశాలు, ఒకళ్ళకి మధ్యాహ్నం అయితే ఒకళ్ళకి ఉదయం అవుతూ ఉంటుంది కొన్ని దేశాలు, ఒకళ్ళకి ఉదయం అయితే ఒకళ్ళకి సాయంత్రం అవుతూ ఉంటుంది కొంతమంది దేశాలు. కానీ ఇన్ని టైం జోన్లలో రాకడ ఒకసారి వస్తుంది. ఏ టైం జోన్లో ఉన్నవారు ఆ టైం జోన్లో ఎత్తబడతారు. ఇది దాని యొక్క అర్థం. అంతేగాని పొలంలో చేసుకునేవాడు దాని గురించి ఇంకో రకంగా చెప్తారు కొంతమంది. టైం జోన్స్ ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోండి పరిస్థితి. నేను అనుకుంటాను, ఇది నా అభిప్రాయం మాత్రమే, ఆయన యొక్క రాకడ నిస్సందేహంగా రాత్రికాల సమయమందు మాత్రమే వస్తుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. రాత్రికాల సమయమందు మాత్రమే వస్తుందంటే మనకేనే యూదులకి రాత్రి బాగానే ఉంది, మరి అమెరికా వాళ్ళకి పొద్దున్న అని అనుకోవచ్చు.
క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారు యూదులతో మాట్లాడుతూ చెప్పినటువంటి సందర్భాలకైనా మనం పరిశీలిస్తే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే దొంగవాలే వస్తాను, దొంగవాలే వస్తాను, దొంగవాలే వస్తాను అన్నాడు. అంటే రాత్రి 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 అని ఇండైరెక్ట్గానే చెప్తున్నాడు ఆయన. ఎవరితో? జ్యూస్తో, యూదులతో. ఎంతమందికి అర్థమైంది? పైగా ఉపమానం కూడా మీరు చూస్తే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, అది కూడా ఏ టైం జోన్కి సంబంధించింది అది? అది అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి 5-7 వచనంలో కూడా ఉంటుంది. మనం రాత్రి వారం కాదు, పగటివారే ఉండాలి. రాత్రి అందరూ మత్తులే ఉంటారు, కానీ మీరు మెలకువగా ఉండాలంటాడు ఆయన. చూడండి, కావస్తాయి ఒకసారి చూడండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఇగో 6వ వచనం చూడండి. కావున ఇతరుల వల్లే నిద్రపోక. అదేంటి నిద్ర ఎప్పుడు పోతారు అంటే క్లియర్గా యూదులతో ప్రస్తావిస్తూ, యూదులతో మాట్లాడుతున్నటువంటి అనేక సందర్భాల్లో దేవుడు ఉపయోగించిన మాట రాత్రి, దొంగ, జాము, ఈ 3 ప్రస్తావించుకొచ్చాడు ఆయన. కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది, అందరం కూడా మనం సిద్ధపడిన వాళ్ళు అందరం కూడా దేవుని యొక్క వధువు సంఘమే. కానీ పిలవబడిన ఏర్పాటులో ఉన్న మొదటి సంఘమైనటువంటి యూదులు క్రీస్తుని అంగీకరించలేదు. వాళ్ళకి పెద్ద సర్ప్రైజ్ రావాలి అంటే రాత్రి మీద జరగాలి. వాళ్ళకి రాత్రి అంటే మనకి రాత్రి. పెద్ద సర్ప్రైజు ప్రపంచంలో ఉన్న అందరికీ ఉంటుంది ర్యాప్చర్లో, కానీ ఎక్కువ యూదులే అనిపిస్తారు ఆ బాధని. ఎందుకంటే ఇక్కడ మొత్తుగా ఉండొద్దని ఎందుకన్నాడంటే, తెస్సలోనికీయులకు రాసిన పత్రికని బట్టి, అది అన్యులకు రాసిన పత్రిక అయినప్పుడు కూడా యూదులు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు మందు తాగరు. 6 తర్వాతే అందుకే మొత్తులు అవుతూ ఉంటారు. రాత్రి మీద ఫుల్ కౌంట్లో ఉంటారు. పైగా రాత్రి మీద యూదులు ఎవరిని అప్పచెప్పారు? కాబట్టి అదే యేసయ్య రాత్రిలోనే శ్రమలకు అప్పచెప్తాడు. అంటే నా అభిప్రాయం సుమి, ఎందుకంటే తండ్రికి తప్ప ఎవరికే తలదన్నది నాకు తెలుసు అంటే మళ్ళీ లోకం ఏదో ఒక రకంగా మాట్లాడచ్చు. నా అభిప్రాయం, నేను బాగా ప్రార్థించి, బాగా పరిశీలించి, లేఖనాలు అది ఇది యాడ్ చేసుకుని ఇవన్నీ చూసుకుంటే నాకు అనిపించింది, పరిశుద్ధాత్మ దేవుడు నాకు అలాంటి అభిప్రాయంలోకి నడిపించాడు. అక్కడ ఎలాగైతే జామ్ అన్నాడో ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం దగ్గర వచ్చేటప్పటికి, మీరు మత్తులై ఉండక రాత్రి వారి వలె కాదు, మీరు ఎవరి సంబంధికులు? పగటి వారికి సంబంధించిన వారే ఉండాలి. అందుకని అంటాడు రాత్రి ఆయన అప్పచెప్పే సమయంలో కూడా, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి. ఎప్పుడన్నారా మాట? అది పరిస్థితి. రాత్రి మీద జరిగే అవకాశం ఉండొచ్చు నా అభిప్రాయం. అది యూదుల యొక్క టైం జోన్ ప్రకారంగా చెప్తుంది. యూదులకి అది ఖచ్చితమైన రాత్రి. ఆ టైం జోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే పరిస్థితి. మిగతా ఉదయకాల సమయంలో ఉన్న వాళ్ళు కూడా ఉదయకాల సమయం, వాళ్ళ టైం జోన్ బట్టి వాళ్ళు ఎత్తపడతారు. ఎంతమందికి అర్థమైంది? అలా ఆ ఆత్మలన్నీ వచ్చి ఆ సమాధిలోకి, ఆ శరీరాలు, మహిమ శరీరాలకి దాల్చుకొని ఇలా వెళ్ళే లోపు బ్రతుకున్న మనం అందరం కూడా టక్ టక్ మనకి కలుసుకుని వాళ్ళతో ఎత్తపడతాం. ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ కూడా అనకూడదు, మైన్యూట్ సెకండ్. అంటే సెకండ్లో సగం. కొన్ని ఇలా మూసి తెరిసేలాగు, కొన్ని రేపు వాడంటే ఏంటి, కళ్ళు మూసి తెరిసేటో చూడండి ఎంతసేపు పెట్టింది, అంతే. ఆ క్షణంలో అయిపోద్ది రాకడ, ఆ క్షణంలో అయిపోద్ది. కానీ 19వ అధ్యాయంలో జరిగేది ఇలా అంటే అయిపోయేది కదా. నేను కోట్లాది పరిశుద్ధులతో వచ్చి యుద్ధం చేస్తాడని ఉంది. అర్మగిద్దోన్ అనేటువంటి యుద్ధం. ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు కొంతమంది. పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలాగా. ఇంకా దీని గురించి ఆధారాలు చూపించమంటే చాలా చూపించగలను. అయితే మనకి టైం సెట్ అవుతుంది కనుక నేను చెప్పలేకపోతున్నాను. ఏం జరుగుతుంది ఇప్పుడు రాత్రి పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే, ఒకళ్ళేమో పడుకున్న వాళ్ళు ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకడేమో ఎత్తబడను ఉంది. పొలం పనుల్లో ఉన్న వాళ్ళు ఒకడు ఎత్తబడతారు, ఒకడు ఎత్తబడను ఉంది.
తిరగలి విసిరేవారిలో ఒకడు ఎత్తబడతారో ఒకడు ఎత్తబడరు ఉంది. ఇంచుమించు ఒకటే. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు ఇక్కడ. ఒక భార్య ఏమో క్రీస్తుని అంగీకరించి దేవుని అంగీకరించిన వ్యక్తి, భర్త అంగీకరించలేదు. భార్య ఎత్తబడుతుంది, భర్త విడవబడతాడు. తల్లిదండ్రులు ఏమో బాప్తీసం పొందుకున్నారో, పిల్లలు బాప్తీసం పొందుకోలేదు అనుకోండి, అంటే కొంచెం యవన వయసు వచ్చిన పిల్లలు విడవబడతారో, తల్లిదండ్రులు ఎత్తబడతారు. విడవబడే వాళ్ళందరూ కూడా క్రీస్తుని అంగీకరించలేని వ్యక్తులు. కొనుపోబడిన వారందరూ కూడా క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులు. చాలా డేంజరస్ సిచ్యువేషన్ అండి. నేను అంటాను, భూమి పునాదులు వేయబడినటువంటి దినం మొదలు ఆ సమయం వరకు అలాంటి గందరగోళం భూమి మీద ఎప్పుడు రాలేదు. అంత గందరగోళంగా ఉంటుంది అది. అంత భయంకరమైన గందరగోళం. మీరే ఆలోచించండి అమ్మా. ఇప్పుడు ఇలా వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఇందులో బాప్తీసం పొందుకున్న వాళ్ళు ఉన్నారు, బాప్తీసం పొందుకోలేని వాళ్ళు ఉన్నారు. నేను దేవుణ్ణి అంగీకరించాను, నాతో పాటుగా బాప్తీసం పొందుకున్న వాళ్ళందరూ కొని ఇలా లేచిలోకి మాయమైపోతారు. బాప్తీసం పొందుకోలేని వాళ్ళందరూ అక్కడ కనబడతారు. ఇదేంటి పక్కవాడు ఏమైంది, పాస్టర్ గారు ఏమయ్యారు? బట్టలు మాత్రం, మైక్ మాత్రమే కనబడుతుంది, శరీరం కనబడదు. అంటే ఆ గందరగోళం ఆలోచనకి, మెదడుకి, మనసుకి సైతం గోచర కానంత భయంకరమైన వేదన అది. పడుకుంటారో, పడుకున్నప్పుడు పొద్దున్న లేచేటప్పటికి రక్షణ లేని భర్త మాత్రమే లేస్తాడు, భార్య కనబడదు. ఎలా ఉంటుంది? అదే ఆ రోజు యేసయ్య తట్టుకోలేం ఆ పరిస్థితిని. పిల్లలు స్కూల్కి వెళ్తారో, తండ్రి ఏమో ఆఫీసులో ఉన్నాడో, తల్లి ఏమో ఇంట్లో ఉంది. సాయంత్రం 5 అయినా ఇంకా పిల్లలు రావట్లేదు. ఇంకా రావట్లేదంటే తల్లి ఫోన్ చేస్తుంది భర్తకి. భర్త ఏమో స్కూల్కి వెళ్ళి చూస్తాడో, మీ పిల్లలే కాదండి, చాలామంది పిల్లలు మాయమైపోయారు. ఎలా ఉంటుంది? అది రాకడ. ఎంత భయంకరంగా ఉంటుందంటే, వాక్యం చెప్తున్న నా వెంట్రుకలు నెక్కబొడిసినాయి. అంత భయంకరమైన వేదన. రక్షణ లేని భర్త ఆఫీస్కి వెళ్తాడు, పనికి వెళ్తాడు. బాప్తీసం పొందుకున్న భార్య ఇంట్లోనే ఉంటుంది. యథావిధిగా రోజువారీగానే వచ్చి తలుపు కొడతాడు, తలుపు తీ అని. తలుపు తీయదు. 5 నిమిషాలు అవుద్ది, 10 నిమిషాలు అవుద్ది, తలుపు తీయదు. అర్థం కాదు, తలుపు బద్దర కొడతాడు, లోపలికి వెళ్తాడు. పొద్దున్న ఏ చీర అయితే కొట్టుకుందో ఆ చీర ఆ మంచం మీద ఉంటుంది, కానీ భార్య కనబడదు. అది సంఘం ఎత్తపడటం అంటే. ఇలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు రాకడ వస్తుందండి. ఇలా మూసిలోగానే మాయమైపోతాను. నా సూటు, నా బట్ట, నా ఈ మైకు కింద ఉంటాయి, అంతే, కింద పడిపోయి ఉంటాయి. మనిషి మాత్రం కనబడ్డు. బాప్తీసం పొందుకున్నవాడు మాత్రమే. బాప్తీసం లేని ఉన్నారు చూడండి. ఈ 100 మందిలో 99 మంది ఎత్తబడిపోయారు. బాప్తీసం లేని ఆ ఒక్క వ్యక్తి విడవబడుతుంది. ఎలా ఉంటుందా భయం? అది రాకడ. ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది ఆ దినం. ఊహించలేదు మనిషి అన్నవాడు, కలలో సైతం ఊహించలేని పరిణామం అది. ఎంత భయం అండి అది, ఎంత భయం అండి. భర్త రక్షణ పొందుకున్నాడు, భార్యకి రక్షణ లేదు. భర్త వస్తాడో ఎదురు చూస్తూనే ఉంటుంది, రాడు. టీవీ ఆన్ చేస్తారు. టీవీ ఆన్ చేసేటప్పటికి ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఒకటే వార్త. ఆ వార్త ఏంటి తెలుసా? ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అదృశ్యం అయిపోయారు. ఆ వార్త ఎలా ఉంటుంది? ఏ ఛానల్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, వాట్సాప్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్, ఇన్స్టా ఏది ఓపెన్ చేసినా సరే కనబడే ఏకైక వార్త ఏంటి తెలుసా? ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అదృశ్యం.
ఏమేందో తెలియట్లేదు. విడవబడిన వాడి యొక్క పరిస్థితి విధంగా అర్థం చేసుకోండి. ఆ బాధ పగవాడికి సైతం రాకూడదు. అంత వేదనం అది. సంఘం ఎత్తబడేటువంటి సమయానికి నువ్వు సిద్ధపడకపోతే, నీ పాపాన్ని ఒప్పుకొని నీ పాపాన్ని విడిచిపెట్టకుండా క్రీస్తుని అంగీకరించకపోతే, అప్పటికి నీవు క్షమించబడకపోతే పరిస్థితి మితంగా ఉంటుంది. అర్థం చేసుకోండి. కొన్ని కోట్ల మంది అదృశ్యం. ఆ సీన్ ఎలాగుంటుంది అంటే నేను ఊహించుకున్నాను. ఒకనొక రోజున బాగా ప్రార్థించుకొని ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఆ పరిస్థితిని ఊహించుకుంటే, పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి ఆ సంఘటన నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే డైరెక్ట్గా చూశాను కాబట్టి. మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు యూదులు అందరూ యూదులు నైటే వచ్చింది అనుకుందాం. రాత్రి పడుకున్నారు, మొత్తులే ఉన్నారు, శుభ్రంగా పడుకున్నారు. ఉదయం లేచేటప్పుడు గందరగోళం, సైరన్ల మోత, హెలికాప్టర్లు అన్నీ ఆకాశంలో తిరిగేస్తూ ఉంటాయి. టీవీ ఆన్ చేస్తుంటే కోట్ల మంది మిస్సింగు. కొన్ని వేలాది ఏరోప్లేన్స్, విమానాలు కూలిపోయినాయి. వందలాది ట్రైన్లు దారి తప్పి పడిపోయినాయి. బస్సులన్నీ కూడా బ్రిడ్జ్ మీద నుంచి పడిపోయినాయి. ఈ వార్తలు వినబడతా ఉంటాయి. ఎందుకు ఈ వార్తలు వినబడతా కూడా చెప్తాను. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఫ్లైట్ నడిపే పైలట్ క్రైస్తవుడు అనుకోండి, రాకల్లో పైలట్ ఎత్తబడతాడు. విమానం ఏమైపోద్ది? అదుపు తప్పి కూలిపోద్ది. ఆ ఫ్లైట్లో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా రాకల్లో ఎత్తబడతారు, చచ్చును నరకానికి వెళ్తారు. బస్ డ్రైవ్ చేస్తున్నాడు ఒక ఆయన, బస్ డ్రైవింగ్ చేసి ఆయన దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఆ టైంలో కొనుక్కోబడతాడు. బస్సు ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. కొన్ని లక్షల యాక్సిడెంట్లు ఒకే క్షణంలో జరుగుతాయి ఆ రాకడ సమయంలో. చాలా ప్రాణ నష్టం ఉంటుంది. చాలా ప్రాణ నష్టం. ట్రైన్ పైలట్, కో పైలట్ దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులు కొనుక్కోబడ్డారు. వాళ్ళు ట్రైన్లో డ్రైవర్స్ ఉండరు, యాక్సిడెంట్లు. ఈ వార్తలన్నీ వినపడతాయి సమయంలో. ఎలా ఉంటుందంటారో పరిస్థితి? మొత్తం విడవబడిన వారందరికీ వచ్చే ఏకైక ఆలోచన ఏంటో తెలుసా? బైబిలే చెప్పండి నిజమో. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ బట్టి కూడా చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళకి తెలుసుకున్న విషయం తెలుసా? బైబిల్లో ఉన్నాయే జరుగుతున్నాయని చాలా మంది గ్రహిస్తున్నారంట ఈ రోజుల్లో. అమెరికాలో చాలా మంది క్రైస్తవ్యాన్ని దూషించే వ్యక్తులు అంటారు, అక్కడ చాలా చర్చిలు మూసేసి బార్లు అయిపోయినాయి. అమెరికాలో బైబిల్ బ్యాన్ చేస్తానని అన్నారు తెలుసా? బైబిల్ మూస్తానని అనే వార్తలు రాధా మనోహర్ దాస్ గారు కూడా చాలాసార్లు ఉపయోగించారు. కానీ 2024 సంవత్సరం 8వ నెల నుంచి మొదలైనవి అంట. చరిత్రలో ఎప్పుడు లేదంట అన్ని లక్షల బైబిల్ అమ్ముడైనాయి అంట అమెరికాలో. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మునుపెన్నడూ కూడా ఎవ్వరూ కూడా ఊహించిన విధంగా బైబిల్ కొంటున్నారంట, బైబిల్ లేని వారందరూ. ఎందుకో తెలుసా? బైబిల్లో ఏదైతే చెప్పాడో అవి జరుగుతున్నాయి. అసలు ఏం చెప్పాడని చెప్పి చదవడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది. యాక్సిడెంట్లు. ఈ టైంలో విడవబడిన వాళ్ళందరికీ కూడా ఒక డౌట్ వచ్చేస్తుంది. అమ్మ బాబోయ్, బైబిల్ దేవుడు చెప్పినట్టుగానే జరిగింది, బైబిలే నిజము, బైబిల్లో రాసినట్టుగానే నెరవేరిపోయింది, క్రైస్తవులందరూ కూడా కొనుక్కోబడ్డారు అనే సమయానికి విడవబడిన వాళ్ళందరికీ కూడా కలుగుతుందా? మారు మనసులోకి వస్తారా? తెలుసుకునే లోపు ఈ అబద్ధ క్రీస్తు ఒక విషయాన్ని వదులుతాడు. ఆ విషయం ఏంటి చెప్పండి? అది నేను చాలాసార్లు చెప్పానులే. అది కాదు, ఆయన చెప్పేది ఏంటంటే అద్భుతమైన విషయం. పిచ్చోళ్ళారా, ఒక నిమిషం కంగారు పడకండి. క్రైస్తవులు ఒక్కడే కాదు, క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులు, చిన్నపిల్లలు కూడా కనబడట్లేదు. ఎలా ఉంటుంది అప్పుడు ఆలోచన? మళ్ళీ క్రైస్తవులు
ఒక్కరే కనబడకుండా వెళ్ళిపోయారు అనుకోండి, విడవబడిన వాళ్ళందరికీ కూడా బైబిలే నిజమని అనిపించేస్తుంది 100%. క్రైస్తవులు కాకుండా ఇతర మతాలకు సంబంధించిన వారు చిన్నపిల్లలు కూడా కనబడట్లేదు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఏదో జరిగింది అని అనిపిస్తుంది. మీకు ఒక విషయం తెలుసా? దేవుని యొక్క రాకడ సమయంలో క్రీస్తుని అంగీకరించి బాప్తీసం పొందుకున్న వాళ్ళు మాత్రమే కొనుక్కోబడరు. బాప్తీసం పొందుకోలేని కొంతమందితో పాటుగా వయసుకు రానటువంటి పిల్లలు కూడా కొనుక్కోబడతారు. అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఇంకా బాగా అర్థంలో చెప్తాను చూడండి. క్రైస్తవులు అందరం కొనుక్కోబడతాం, అందులో డౌట్ లేదు. ఇతర మతాలకి సంబంధించిన పిల్లలు ఉంటారు, 8వ సంవత్సరం రాకుండా ఉన్న పిల్లలు, ఒక అవగాహన, ఒక ఆలోచన దేవుడి మీద లేని ఇంకా లేత వయసులో ఉన్న పిల్లలు, వాళ్ళకి దేవుడు అంటే తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళని దేవుడు వదిలిపెడతాడని నేను అన్నాం. అలాంటి పిల్లల్లో కూడా దేవుడు ఎత్తుకుంటాడు. ఆ పిల్లలు ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళైనా సరే. ఇది రెండోది. మూడోదిగా కొంతమంది ఉంటారో బాప్తీసం అయితే పొందుకోరో, హృదయంలో క్రీస్తుకి అయితే స్థానం ఇస్తారు. వీళ్ళు అన్యులుగానే లోకం చూపిస్తూ ఉంటారు, లోకం చూస్తూ ఉంటుంది, అన్యుల వలె కనబడతా ఉంటారు. కానీ హృదయం నిండా క్రీస్తే. వాళ్ళకి లేనిది ఏంటంటే భౌతిక సంబంధమైన బాప్తీసం. ఇలాంటి వాళ్ళు ఎన్ని కుటుంబాల్లో లేరు? రీసెంట్గా నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు, పేరు చెప్పను, కర్నూలు నుంచి. వాళ్ళు ముస్లిమ్స్ కానీ క్రీస్తుని అంగీకరించారు. ఆ ఆడపిల్ల వాళ్ళ అమ్మగారు. నాన్నగారికి తెలియదు కానీ జీసస్ అంటే చాలా ఇష్టం. క్రీస్తుని అంగీకరించి నాన్న లేని సమయంలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటారంట ఇంట్లో. వాళ్ళు ఎత్తబడరు. సిలువ మీద ఉన్న దొంగను తీసుకున్నప్పుడు అదొకటే మనకి ఆధారం. సిలువ మీద ఉన్న దొంగ బాప్తీసం ఏం పొందుకోలేదు, క్రీస్తుని అంగీకరించలేదు, అప్పటికే పాపాత్ముడు. కానీ బాప్తీసం తీసుకునే అవకాశం టైం లేదంతే. కానీ క్రీస్తు దేవుడిని నమ్మాడు. ఆ ఒక్క మాట ఆ వ్యక్తిని ఏం చేసింది? నేడు నీవు నాతో పాటుగా. ఆ లాజిక్ చాలా మందికి తెలియదు. బాప్తీసం భౌతికంగా తీసుకోలేనంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు కాదని అనడానికి వీల్లేదు. కొంతమందికి 99% తీసుకోవాలన్న ప్రయత్నం, విశ్వ ప్రయత్నం చేసిన, క్రీస్తు మీద ఆశ అపరిమితమైన రీతిలో ఉన్నా ఆ 1% వల్ల తీసుకోకుండా హృదయం నిండా క్రీస్తుని అంగీకరించిన వ్యక్తుల్ని అన్యాయం చేసే దేవుడు కాదు. వాళ్ళల్లో ఇతర మతాలకు సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు మీకే తెలాల. వాళ్ళు ఇంకా అన్య సాంప్రదాయాల్లో ఉన్న వాళ్ళే. వాళ్ళు కూడా కనబడడం లేదు. అప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మో, హిందూస్ లేరంట, ముస్లిమ్స్లో కూడా చాలామంది కనబట్టలేదంట, క్రైస్తవులే కాదు చాలామంది అని అన్నప్పుడు ఏమైపోద్ది? అంటే ఏదో జరిగింది. సంఘం ఎత్తపడ్డం కాదు, బైబిల్ కాదు, ఏదో జరిగింది. ఆ ఏదో జరిగిన దాన్ని అంత్యక్రీస్తు ఏలియన్స్ వచ్చి తీసుకుపోయినాయి ఏదో చెప్పుకొస్తాడు. అది జరిగింది. ఆ ముస్లిం ఆవిడ చేసింది పాపం. హృదయం నిండా క్రీస్తున్నాడు, తీసుకునే అవకాశం లేదు. తీసుకుంటే చంపేయడమో వెలివేసేయడం ఏదో జరుగుతుంది. ఉదయమే యూట్యూబ్లో ఎవరైనా కమెంట్ చేశారు, సార్ నేను ఒక బ్రాహ్మణ్ణి, మీ మాటలు వింటా ఉంటే నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. ఏం జరుగుతుంది? కొంతమందికి నేను భౌతికంగా బాప్తీసం ఇవ్వలేదు కానీ ఆత్మలు రక్షించబడ్డాయి. ఒకడు సురేష్ గారు అనేలాగా, అంటే దేవుణ్ణి అంగీకరించి కళ్ళంటే నీళ్లు పెట్టుకుని ఏసయ్య అనుకుంటూ చచ్చిపోయిన వాళ్ళు, బాప్తీసం లేని వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళు నరకానికి వెళ్ళారంటే నేను ఒప్పుకోను. అంత మూర్ఖుడు, అంత అన్యాయస్తుడి దేవుడు కాదు. ఆయన చోటు కోరింది ఎక్కడో తెలుసా? ఎక్కడ? అలాగని చెప్పి బాప్తీసం లేకపోయినా సరే దేవుడు తీసుకుంటాడు కదా అని చెప్పి బాప్తీసానికి ఆలస్యం చేసే వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు నేను. తీసుకునే అవకాశం ఉండి కూడా తీసుకోలేని వ్యక్తులు ఇక్కడే ఉంటారు.
ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు. మంచం మీద నుంచి లెగిసి వచ్చే అవకాశం కూడా లేదు. కానీ హృదయం నిండా దేవుడు ఉన్నాడు వాళ్ళకి మాత్రమే. ఆ దొంగ సిలువ మీద నుంచి తప్పించుకునే అవకాశం ఉందా? అలాంటి వాళ్ళకి. అంతేకాని బాగా కాళ్ళు చేతులు పనిచేసి వీళ్ళకి బాప్తీసం తీసుకునే అవకాశం ఉండి అన్య మతస్థులు ఏమన్నా అంటారేమో, బంధువులు ఏదైనా అంటారేమో, వీటి కోసం ఈ దిక్కుమాల కారణాలు కాదు, ఇంకా తీసుకోవడానికి అవకాశమే లేదు అనే వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? అలా హృదయంలో క్రీస్తుకి స్థానం ఇచ్చిన వాళ్ళతో పాటుగా క్రీస్తుని బహిరంగంగా అంగీకరించిన క్రైస్తువులతో పాటుగా ముక్కు పచ్చలారనటువంటి పిల్లలు సైతం ఏమవుతారు? ఎత్తబడతారు. నాకు తెలిసి ఈ మాట ప్రపంచం చరిత్రలో ఎవరో చెప్పుండ్రు. దేవుడు నాకు చెప్తే, నాకు నేర్పితే తెలుసుకున్న విషయమే. నేను గొప్ప ఏం కదిలే. ఈ విధంగా జరుగుతుంది. అప్పుడు మ్యానిపులేట్ చేస్తాడు అంత్యక్రీస్తు. పిచ్చోళ్ళారా, క్రైస్తువులు అందరూ కనబట్టలేదు, క్రైస్తువులు అందరూ కనబట్టలేదు, బైబిల్ నిజం నిజం అంటే పిచ్చోళ్ళ అడగలరా? అలా అనకండి. ముస్లిమ్స్ చాలా మంది కనబట్టలేదు, హిందూస్ చాలా మంది కనబట్టలేదు, సిక్కుల్లో చాలా మంది కనబట్టలేదు, అన్యులు చాలా మంది కనబట్టలేదు. వాళ్ళు కూడా అంతేనా? నమ్మి బాప్తీసం పొందుకున్నవాడు మాత్రమే రక్షించబడి ఉందా? అది మీకు అర్థం కాలేదా? క్రైస్తు లేదు, క్రైస్తువులు లేడు, క్రీస్తు లేడు. గ్రహాంతరవాసులు వచ్చినాయి, కనబడినోడు కనబడినట్టుగా పట్టుకుపోయినాయి అంతే. అప్పుడు నిజంగానే వస్తాయి. అవును బాబు, అవును బాబు, అవును ఏ చేసేసినాయి బాబు అని మైండ్ని తిప్పుతాడు. మొత్తం 7 సంవత్సరాల శ్రమకాలం అంతా కూడా యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధ చేసేటువంటిది ఏంటంటే మైండ్కే మాడతాడు. అప్పుడు ఓ రేంజ్లో ఉంటుంది పరిస్థితి. అర్థం చేసుకోండి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. డౌట్ వస్తుంది అప్పుడు ఎవరికైనానే. సంఘం ఎత్తబడిందంటే ఎవరు నమ్మరు. చాలామంది వెళ్ళిపోయారు కదా. అవునండి, మా బంధువుల్లో కూడా కనబట్టలేదండి, వాళ్ళు కూడా హైందువులే, వాళ్ళు కూడా కనబట్టలేదంట. ఏమండి, మా వాళ్ళు కూడా ముస్లిమ్స్ అండి, వాళ్ళు కూడా కనబట్టలేదు అంటారు. వీళ్ళు కనబట్టలేదు, వాళ్ళు కనబట్టలేదు, వాళ్ళు కనబట్టలేదు. ఇక పూర్తిగా క్రీస్తు మీద ఆలోచన తప్పించేస్తాడు అపవాది. ఇది ర్యాప్చర్, అది పరిస్థితి. ఆలోచన చేయండి ఒకసారి ఎలా ఉంటుందో ఆ పరిణామం, ఆ క్షణము ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకో. పిల్లలు కనబడకపోవడం, భర్త కనబడకపోవడం, యాక్సిడెంట్లు అయిపోవడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రభువునందు నిద్రించువారు ధన్యులు. మనం అందరం ప్రభువునికి అంగీకరించాం, మన రాకడలో ఎత్తబడతాం నిస్సందేహంగానే, డౌట్ లేకుండానే. ఆ టైంకి ఆయన ఇది ఒకటి చేస్తాడని కూడా ఉంది. అది నేను ఇప్పుడు మాట్లాడలే. మొన్న కొన్ని మర్మాలు, రహస్యాలు అన్నీ చెప్పుకుంటానన్నాం. కానీ ప్రసన్న గారు, మా అమ్మగారు, నాకు కూడా అనిపించుకుని చెప్పకుండా ఉన్నాయి. లోకం తప్పుగా తీసుకుని అవి చెప్పను, అన్నీ చెప్పట్లేదు, చాలా లిమిట్గా చెప్తున్నాను. కొన్ని మర్మాలు ఆపేశాను, ఆలోచన విరమించుకున్నాను. ఇప్పుడు నాతో పాటుగా ఎదిగిన వాళ్ళకి అర్థమవుతుంది. పౌలు గారి బోధలు అందరికీ అర్థం కాలేదు. ఆయన అంత పరిపక్వత స్థానానికి వెళ్ళినోడికి అర్థమవుతాయి. ఇప్పుడు నేను చెప్పి అబద్ధం అనుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఆ ఆత్మీయతలోకి వెళ్ళకపోతే తప్పుగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు నేను చెప్పి ఇతరులను బాధ పెట్టడం, నేను మళ్ళీ బ్యాడ్ అవ్వడం ఎందుకు? అందుకే చాలా క్లోజ్ చేస్తాను ఈ మర్మాలు. కొన్నే చాలా లిమిటెడ్గా ఉంటాయి. మా అమ్మగారు చాలామంది చెప్పుకొచ్చి వద్దు అంటే వాళ్ళకి చెప్పిన ఇది అంటే, అమ్మ అసలు ఇలాంటివి చెప్తే ఇంకేమైనా ఉందా, చిత్రీకరించేస్తారు, బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తారు, వెళ్ళొద్దు అందులోకి. అందుకు ఆపేయడం జరిగింది. కానీ ఇంకా చాలా చాలా సీక్రెట్లు, మర్మాలు, అనేకమైనటువంటి విషయాలు ముందు రోజుల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అనేకమైన విషయం. ఇది రాకడ. ఇప్పుడు ఈ ర్యాప్చర్ అనేటువంటిది జరగడానికి చాలా దగ్గరలో ఉన్నాము అని అనడానికి పెద్ద 4 రుజువులు తర్వాత ఎపిసోడ్లు ఇస్తాను, తర్వాత మెసేజ్లు ఇస్తాను. ఇంకా సంఘాన్ని కొనుక్కోవడానికి ఆయన వచ్చేస్తున్నాడు, దగ్గరలోనే ఉన్నాము
అని మీరు అందరూ నమ్మడానికి 4 ఆధారాలు. అంటే ఈ ఈ కాలం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, రాకడ పరిస్థితి, ఎత్తబడాలంతే, మనం ఆయన వస్తున్నాడంతే అని అందరూ నమ్మడానికి 4 రుజువులు, 4 బలమైన ఆధారాలు వచ్చే మెసేజ్లో ఇస్తాను. ఆ మెసేజ్ అన్న తర్వాత ఇంకా రాకడ ఆలస్యం అవుతుంది అనే వ్యక్తులు ఎవరైనా ఉంటే నేను సేవ మానేయడం చాలా మంచిది. అంత నమ్మకం ఉంది ఆధారాల్లో. అలాగే కొంతమంది అంటారు సంఘాన్ని దేవుడు 7 సంవత్సరాల శ్రమకాలను ఉంచుతాడని అంటారు. కాదు, దానికి బలమైన 2 రిఫరెన్స్లు చాలామంది చాలా చూపించారు. అవి కాదు, మన ఫాస్టింగ్లో 2 రిఫరెన్స్లు నాకు తగిలినాయి. అద్భుతం. అస్సలు శ్రమకాలంలో ఉంటుంది సంఘం. ఫాస్టింగ్ అంటేనే వేరు అనుకోండి, అందులో డ్రై ఫాస్టింగ్ అంటే ఇంకా వేరేగా ఉంటుంది. అది అంటే ఉమ్ముకోవడం ఇంకూడదు. ఇంకా ప్రత్యేకమైనటువంటి శక్తి, ప్రత్యేకమైన కృప, ప్రత్యేకమైన జ్ఞానము నేను పొందుకోగలిగాను ఈ ఫాస్టింగ్ డేస్లో. చాలా ప్రత్యేకంగా నేనే ఊహించలేదు. అలాంటి విషయాలు నేను రాసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మీ అందరితో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన వచ్చే సమయానికి మనం ఏం చేయబడాలి? సిద్ధపడాలి. పరిశుద్ధమైనటువంటి వస్త్రాన్ని ధరించుకుని సిద్ధపడినటువంటి బుద్ధి కలిగిన కన్యకలుగా, ఆత్మను ఆర్పకుండా ఆ దివిటిల్లో నూనె ఉంచుకున్న వాళ్ళందరూ ఏం చేయబడ్డారు? నూనె అనగా పరిశుద్ధాత్మక సంకేతం, అర్థం అది. ఆర్పొద్దున్నాడు అందుకే ఆయన. దివిటిని ఏం చేయకండి, నూనె లేకపోతే ఏమైపోద్ది? నూనె అనగా వాక్యం. ఆర్పకూడదు. పరిశుద్ధాత్మ, వాక్యం. ఈ విధంగా చాలా అది పెద్ద సబ్జెక్ట్, అది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి రాకడ సమయంలో మనమే కాదు, క్రీస్తుని ఇతర మతాల్లో ఉండి కూడా అంగీకరించిన వ్యక్తులు కూడా ఉన్నారు. నేను విన్నాను కూడా మొన్న. కాబట్టి చెప్తున్నాను, వాళ్ళు కూడా ఎత్తపడతారు, పిల్లలు కూడా ఎత్తపడతారు. అలా దేవుడు అనేటువంటి ఆ మాటకి అర్థము అవగాహన లేని పిల్లల్ని శ్రమల్లో ఎందుకు ఉంచుతాడండి? అంత మూర్ఖుడా, అంత దరిద్రుడా, అంత దౌర్భాగ్యుడు కాదు. ముక్కుపచ్చలారని పిల్లలందరూ నాకు తెలిసి 8వ సంవత్సరానికి క్రమం 8వ సంవత్సరానికి విశాల్ సామ్యుల్ బాప్తిజం తీసుకుని ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ ఏజ్ నుంచే పిల్లలకు ఒక రకమైనటువంటి అవగాహనలోకి వస్తూ ఉంటారంట. దాన్ని ఏమంటారు తెలుగులో తెలియదు కానీ, మెచ్యూరిటీ కూడా కాదండి, అవగాహన. మెచ్యూరిటీ అనేది ఇంకా వేరు. 13 నుంచి మొదలవుతుంది, అది వేరు. అదైతే ఇంకా మంచి చెడు పాపం అన్నీ కూడా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఆ చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏ మతం వెళ్ళినా సరే దేవుడు వాళ్ళని తీసుకుంటాడు. వాళ్ళని అంత భయంకరమైన క్రూరమైన హింసలకి అప్పచెప్పడు. మరి గర్భాల్లో ఉన్నవాళ్ళు, కడుపొచ్చిన వాళ్ళుగానే ఉంటారు. లోపల పిండాలు మాయమైపోతే గర్భిణీ స్త్రీలకు ఒక్కసారి ఆలోచించండి. పట్టుపోయిన ఎలియన్స్ అన్ని పిండాలతో పాటుగా అన్ని లాక్కుపోయినాయి అంటారు. అంతే. ఎంత భయంకరం అమ్మది. గర్భిణీ స్త్రీలలో పిండాల మాయమైతే పరిస్థితి ఏంటండి? 4 రోజుల్లో డెలివరీ అవ్వవలసినటువంటి ఆ శిశువు కనబడట్లేదు లోపల. పరిస్థితి ఏంటి? అంత భయంకరమైన ర్యాప్చర్ సంఘం ఎత్తపడ్డం అనేది. ఒక మాట చెప్తున్నాను చూడండి. ఇప్పుడు గౌతమి ఎక్స్ప్రెస్ వస్తుంది రాత్రి 7:30కి, హైదరాబాద్ వెళ్ళాలి. ఒక అరగంట లేట్గా వెళ్ళాను నేను స్టేషన్కి, ట్రైన్ మిస్ అయిపోయింది. అది కాకపోతే ఇంకో ట్రైన్ వస్తుంది గోదావరి, దానికంటే ముందు. తర్వాత రాత్రికి వస్తుంది గరీబ్ రథ్, అది కూడా మిస్ అయిపోయింది అనుకోండి. మళ్ళీ రేపు అదే టైంకి అదే గౌతమి మళ్ళీ వస్తుందా లేదా? ఈరోజు మిస్ అయిన ట్రైన్ రేపు వస్తుందా? రేపు మిస్ అయిన ట్రైను ఎల్లుండి మిస్ అయింది, అవతల ఎల్లుండు. కానీ రాకడ మిస్ అయితే జీవితంలో మళ్ళీ తిరిగి వెనక్కి రాదు, ఒకేసారి వస్తుంది. ఆ ఒక్కసారి మిస్ అయ్యామా మళ్ళీ లేనిది ఏదన్నా ఉందంటే ప్రభువు రాకడే. ఒకేసారి వస్తుంది లైఫ్ టైం. చరిత్రలో భూమి పునాదులు వేయబడిన దగ్గర నుంచి ఒక్కసారి వస్తుంది, మళ్ళీ రాదు. ఇంకా రేపు మళ్ళీ వస్తుంది, మళ్ళీ మారచ్చు,
ఎల్లుండి మళ్ళీ వస్తుంది, 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాడు. ఆవిడ ఏమీ ఉండవు. మొదటి పునరుద్ధానములో పాలు అగువారు ధన్యులు. ఆలే ధన్యులు. అదేంటి కూడా చెప్తానులే. బస్సు మిస్ అయితే బస్సు వస్తుంది, ఆటో మిస్ అయితే ఇంకో ఆటోని పిలుచుకోవచ్చు, ట్రైన్ మిస్ అయితే ఇంకో ట్రైను, రాకడ మిస్ అయితే ఇంకో రాకడ లేదు. ఒకటే రాకడ, ఒకసారి వస్తాడు ఆయన, మధ్యాకాశానికి వచ్చి వెళ్ళిపోతాడు. 7 సంవత్సరాల శ్రమ మొదలవుతుంది. తర్వాత మళ్ళీ వస్తాడు భూమి మీదకి. ఎవరిని వెంట పెట్టుకుని? మనందరినీ వెంట పెట్టుకుని. అంటే 7 సంవత్సరాలు ఇక్కడ శ్రమ జరుగుతుంటే అక్కడ గొర్రె పిల్ల విందు జరుగుతూ ఉంటుంది. అక్కడ మనం హ్యాపీగా విందులో ఉంటాం 7 సంవత్సరాలు. ఇక్కడ విడవబండి వాళ్ళందరూ భయంకరమైన కరువులో ఉంటారు. కరువు శ్రమ. అక్కడ విందు. ఏడి పరలోకంలో విందు ఉంటుందా? బిర్యానీ, మటన్, చికెన్ అవి కూడా చెప్తాను. విందు అంటే అది కాదు, మనం వండుకునే విందు కాదు అది. నిత్యము దేవునితో పాలయ్యేటువంటి విందు అది. అది చెప్తానులే. అది చెప్పాలంటే మీరు అర్థం చేసుకోవాలంటే పరిస్థితి పరిపక్వత వేరేగా ఉండాలి. నిజమమ్మా, 7 years ఇక్కడ శ్రమ జరుగుతూ ఉంటే ఎత్తబడిన వాళ్ళు అందరూ కూడా 7 సంవత్సరాలు ఏకదాటిగా బంతి భోజనాలే. ఎవరన్నా 2-3 గంటల భోజనాలు వడ్డిస్తారు, ఒకరోజు భోజనాలు వడ్డిస్తారు. 7 సంవత్సరాలు ఇంక విందే. 7 సంవత్సరాలు ఇక్కడ శ్రమ. విందు అయిపోయి శుభ్రంగా అమ్మయ్య అనుకున్నాడు, పదండ్రా ఇప్పుడు మనం చేయవలసిన పని ఉందని కిందకి తీసుకొస్తాడు మన అందరిని. ఇవన్నీ మెయిన్ టాపిక్లు చెప్పేసి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవుని రాకడ సిద్ధపడదాం అనే విషయాలు ప్రకటన గ్రంథంలో నుంచి స్మరిందాం. మెయిన్ టాపిక్లు: సంఘం ఎత్తబడ్డం, ర్యాప్చరు, 7 సంవత్సరాల శ్రమకాలం, 666 ముద్ర, దేవుని 2వ రాకడ, 1000 ఏండ్ల పరిపాలన, సాతాను యొక్క నాశనము, నూతన యెరూషలేము. నూతన యెరూషలేములో ఉంటాం. ఆ నూతన యెరూషలేములో ఉండాలంటే అప్పటి నుంచి మనం ఏం చేయాలనేది ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్. ప్రకటన గ్రంథం మొదటి నుంచి అవన్నీ చెప్పుకుంటూ వెళ్తాం. మెయిన్ టాపిక్లు చెప్పాం అనుకో, అప్పుడు మనం ప్రిపేర్ అవుతాం. అమ్మో 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 అనే ప్రిపరేషను మనల్ని బలపరుస్తుంది, కడతుంది మన వాక్యంలో. ఎంత చెప్పిన తర్వాత కూడా మేము ఇలాగే ఉంటాం అంటే మీ ఇష్టం. హ్యాపీగా 7 సంవత్సరాలు ఇక్కడ ఉండిపోవచ్చు, రక్తం తాగొచ్చు, మనుషులు చంపుకొని తినొచ్చు. వాళ్ళ పిల్లల్ని చంపుకొని తింటారు, భర్త భార్యను చంపుకొని తింటుంది. తాగుదామని వెళ్తే నీళ్ళు ఉండవు, రక్తం తాగుతారు, తాగవలసి వస్తుంది. అలాంటి శ్రమలన్నీ కూడా చెప్తాను. అంటే నాకు యూట్యూబ్లో ఈ గ్రంథం మీద నేను గంట కంటే ఎక్కువ, 30 నిమిషాల కంటే ఎక్కువ ప్రస్తావించేవాడిని కాదు, డీప్గా వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడైతే అన్ని ప్రస్తావిస్తాను, బాగా స్పష్టంగా ప్రస్తావిస్తాను. ఆయన వచ్చే సమయానికి రెడీగా ఉండాలి. రెడీగా లేకపోతే తలుపులు వేసేస్తాడో. ఆ బుద్ధి లేని కన్యకలు ఎలాగైతే నూనె కోసం వెళ్ళి ఇదిగో వచ్చేస్తున్నావు అనే లోపే ఏమైపోయింది, వచ్చి వెళ్ళిపోయింది. విడవబడినట్టుగానే ఏడిసారా వాళ్ళండి, తలుపు తీయమని ఏడిసారా? తీయడం ఇంకా. అందుకే నోవాహుని పోలిస్తున్నాడు. ఆ దినమున ఏ విధంగా అయితే హఠాత్తుగా వచ్చిందో మనుష్య కుమారుని యొక్క రాకడ. చెప్పండి, ఎవరైనా నమ్మారా నోవాహు మాటని? ఎవరు నమ్మలే. వర్షం అంట, తుఫాన్ అంట, వరద అంట, మునిగిపోవడం అంట, భలే చెప్పలే. నీటి చొక్క పడ్డ దగ్గర నుంచి మొదలైంది. అమ్మ బాబోయ్ అనుకునే లోపే ఆ తలుపుని ఎవరు మూసారు? నోవాహు కాదు, దేవుడు గొల్లం పెట్టాడు నోవాహు వాడికి. నోవాహు ఎక్కడ జాలిపడి తీసేస్తాడో అని. దేవుడు తీసిన తలుపుని ఎవరో మూయలేడు, దేవుడు వేసినటువంటి తలుపుల్ని ఎవరో. అది ఏ సమయంలోనూ జరగవచ్చు నన్ను. చాలా దగ్గరలో ఉంది ఈ ర్యాప్చర్ అనేది. సంఘం ఎత్తబడ్డానికి ఆకాశం మధ్యకు వచ్చి మన పూర్వీకులతో పాటుగా మనం కొనుక్కోవడానికి దేవుడు వచ్చే సమయం ఆసన్నమైంది అని అనేక రుజువులు నెక్స్ట్ మెసేజ్లో ఇస్తాను. ఇంకా వచ్చి ఇదే ఏ రోజున అనేది కూడా మీకు క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి మెసేజ్ నెక్స్ట్ మెసేజ్లో ఉంటుంది. ఆ నెక్స్ట్ మెసేజ్ తర్వాత శ్రమల్లో ఉంటాం లేదా ఈ కొన్ని చెప్పుకొని వచ్చి 7 సంవత్సరాల శ్రమ కోసం, 666 ముద్ర కోసం,
1000 ఏండ్ల పరిపాలన ఇవన్నీ కూడా చెప్పుకునే వెళ్తాం. 1000 ఏండ్ల పరిపాలన అందరూ అనుకున్నట్టు కాదు. అసలు అసలు అది పూర్తిగా వేరే విషయం. అది కూడా మాట్లాడతాం. చాలా విషయాలండి. ఎన్ని విషయాలు అంటే అన్ని విషయాలు, అన్ని విషయాలు. కానీ కొన్ని అయితే మాత్రం ఇంటి వారిని బట్టి, కొన్ని శ్రేయాభిలేషుల యొక్క సలహాలను బట్టి ఆపేయడం జరిగింది. వద్దండి రిస్క్ అయిపోద్దని అన్నప్పుడు అయిపోయాను. చెప్పట్లేదు. వాళ్ళు తెలిసి నేను ఏం చెప్పానో అమ్మగారు కూడా అన్నీ చెప్పుకుంటాను. కానీ వద్దన్నారు కాబట్టి అబద్ధ బోధకుల యొక్క జాబితాలోకి వెళ్ళిపోకూడదు. మనం చెప్పింది కరెక్ట్గానే అర్థం చేసుకునే రీతిలో బయట వాళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకది చెప్పియే అవసరమేనే చెప్పుకుంటాం, మిగతా రాకడకి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. కన్ను రెప్ప పాటులో ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ అని ఉంటుంది. బ్లింకింగ్ ఆఫ్ ఎన్ ఐ, 2 అర్థాలు. ఒకటి ట్వింక్లింగ్ అన్న ఇదన్న. ఇలా మూసిలో సప్ 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 బట్టలాగా ఉంటాయి, అలా కింద పడిపోతాయి. అది నేను చిన్నప్పుడు 6వ క్లాసులో ఉన్నప్పుడే చూసానన్న విషయం చెప్పాను మీకు చాలాసార్లు. బట్టలన్నీ ఆకాశం మధ్యలో ఎగురుతాయని, మనుషులందరూ తేలుతున్నారని చెప్పానా? పెద్దమావి చిన్నమావి కూడా సింహం వచ్చి ఆ దర్శనానికి సంబంధించింది అది. ఏమో చిన్నప్పటి నుంచి దేవుడు అలాంటి జ్ఞానం ఇచ్చాడేమో. ప్రత్యేకమైన ఉద్దేశాన్ని నెరవేర్చుకునేటువంటి సమయం ఆసన్నమైందేమో. భలే ఉంటుంది. అది హైలైట్ ఉంటుంది. ఒక మూవీ ఉంటుంది. మూవీస్ చూడమని నేను ప్రమోట్ చేయను, చెప్పడానికి కూడా ఇష్టపడను. అసలు మూవీస్ చూడొద్దు. ఒక మూవీ ఉంటుంది, పేరు చెప్తే మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ చూస్తారు. కాబట్టి అలా చెప్పను. అదొక సిచ్యువేషన్ చూశాను. నేను ఇప్పటికీ నా దగ్గర ఉంటుంది ఆ బిట్. ఎలా ఉంటుందంటే, ఒక అక్క తమ్ముడిని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్తుంది. షాపింగ్ మాల్కి ఒక తల్లి చిన్న పిల్లోడిని తీసుకుని షాపింగ్ మాల్కి, అంటే షాపింగ్ మాల్లో అందరూ ఉంటారా? ఒకలే ఉంటారా? రకరకాలైన జనాలు, రకరకాలైన మతాలు, రకరకాలైన వయసు కలిగిన వాళ్ళు అందరూ ఉంటారు. అందరూ తింటుంటారు, అందరూ ఏదో చేసుకుంటూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, ఎక్సలేటర్లు దిగుతూ ఉంటారు, ఇవన్నీ తిరుగుతూ ఉంటారు. చుప్ అని చెప్పి బట్టలు అలా కనపడిపోతాయి. ఆ తోసుకుని తల్లి పిల్లడి కోసం ఎడుతూ ఉంటుంది. పిల్లడు కనబడ్డా ఈ విధంగా ఒక సినిమా ఉంటుంది. సేమ్ సిచ్యువేషన్ ఇంకా దారుణంగా జరుగుతుంది. ఇంకా దారుణంగా బట్టలు మాత్రం ఉంటాయి. అలా బట్టలు అలా పడిపోతాయి, శరీరం కనబడదు. ఇప్పుడు జయప్రకాష్ గారు మారు మనసు పొందలేదు, పాపాన్ని విడిచిపెట్టలేదు, రాకడ వచ్చేసింది. ఆడుంటాడు. మిగతా వాళ్ళు అందరూ బట్టలు ఉంటాయి, మనుషులు ఉంటారు అంతే. బట్టలు ఉంటాయి, బట్టలు ఎక్కడే ఉంటాయి, మనుషులు కనబడరు. ఆడికి బాప్తీసం లేదు, వాడు ఉంటాడు వీడు ఉంటాడు, ఇద్దరు ఏం చేస్తారు? దొందు అవుతారు. అప్పుడు ఎలా తప్పించుకోవాలరా? నువ్వు మాట చెప్తున్నాను చూడండి, నమ్మినా నమ్మకపోయినా, మీరెంత కష్టపడి ఆస్తిపాస్తులు సమకూర్చేసుకుని, బీరువాలు కొనేసి, ఫర్నిచర్ చేయించేసుకుని, పొట్టు చీరలు బీరువా నిండా సర్దేసి, నా ఇల్లు అనుకుంటున్నారా? ఒక్కసారి రాకడ వచ్చిన తర్వాత అన్నిలు వచ్చి మీ ఇళ్లలో నివసిస్తారు. మీ ఇల్లులు దోచుకోబడతాయి. మీ వస్త్రాలు మరొక వ్యక్తులు వేసుకుంటారు. మీ బంగారాలను దోచుకుంటారు. ఏది శాశ్వతం చెప్పండి? ఈరోజు ఎంత ప్రేమిస్తున్నావు ఇల్లు, నువ్వు లేకపోతే ఇల్లు ఖాళీ అవుతుంది. 2 నెలల నుంచి ఇల్లు ఖాళీగా ఉంటేనే ఏం చేస్తున్నారు? ఎవరో లేరని చెప్పి కట్టేసుకుంటున్నారు. అంతే, ఇది మాదండి, మా స్థలం ఆక్రమించేసుకొని రాయించేసుకుంటారు అంతే, గోడ వేసుకొని. 2 నెలలు ఖాళీ ఉంటానే, 7 సంవత్సరాలు. ఇప్పుడు ఇంట్లోనే ఒక్కడే ఉంటాను ఒక లేను, ఏం చేస్తారు? ఇంటికి వచ్చి బోల్డ్ మంది వచ్చేస్తారు. నాదంటే నాది అని చెప్పి మొత్తానికి. ఏది శాశ్వతం కాదు. పిచ్చోళ్ళు మీరు. ఇల్లుకేది సంపాదించేసుకుని, ఉద్యోగాలు సంపాదించుకుని, బంగారు నువ్వు తినవయ్యేది, నువ్వు అనిపించు, నువ్వు ఎత్తపడతాయి, బయట వాళ్ళు వచ్చి అనిపించరయ్యి. మీరు ఆలోచించండి, నేను ఆలోచించాను కదా, మీరు ఆలోచించండి. మీ ఇల్లు ఖాళీగా ఉంటే ఎలాగా ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పి వచ్చి కూర్చొని పడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయరా ఇంట్లో? ఎవడో వచ్చి ఉండడం కొరకు, ఎవడి కోసం ఇంత కష్టపడి ఇల్లు కట్టుకోవడం, నాది అనుకోవడం. అందుకే ఆయన అక్కడ ఉందా ఇల్లు, అందుకే అక్కడ చిమిటులు కొట్టు, దొంగలు పడరు. ఇక్కడ ఇల్లుల్లో ఎవరు పడతారు? దొంగలు పడతారు. అది దాని అర్థం.
వచ్చేస్తారంతే మొత్తం. ఇప్పుడు ఎలా ఉన్న అంతవరకు ఎందుకంటే గేట్ తీసేసావు 2-3 రోజులు వదిలేసావు అనుకోండి, ఏమైపోద్దండి చెప్పండి. ఒకళ్ళొత్తరు అలా బట్టలు అడ్డుపోతారు, మైకులు అడ్డుపోతారు, కెమెరాలు అడ్డుపోతారు, ఫ్యాన్లు ఇప్పేసుకుని పట్టుకుపోతారు. ఇంక కుర్చీలు గిచ్చీలు ఏమంటావు, రోజు రోజుకి అన్నీ మాయమైపోతూ ఉంటాయి. కొన్ని రోజులకి ఇంకా పాడుపడిపోద్ది. ఇంకొచ్చి అందరూ పడుకోవడం చేయడాలు ఏం చేస్తారంతే. అందరి ఇల్లు పరిస్థితి. ఏది శాశ్వతం కాదు. ఎవరి కోసం కడుతున్నట్టు ఉంది ఇల్లు. ఇప్పుడు ఎవరి కోసం కొంటున్నట్టు ఉంది ఆ బట్టలు. శుభ్రంగా వేసేసుకోండి. అలాంటి కాస్ట్లీ చీరలు బట్టలేని ఉంటాయి, దాచుకోకండి. వాళ్ళు వేసుకోవడానికి దాచిపోయినట్టు ఉంది ఇదేదో. ఇప్పుడు బాగా బట్టలు పిచ్చలేదు. ఇప్పుడు ఏం చేస్తారు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు అనుకుంటున్నారా? బాగా మంచోళ్ళు అయితే వదిలేస్తారో, కొంచెం శాడిజం అన్న వాళ్ళు అయితే నేను వేసుకున్న బట్ట ఎవరు వేసుకోవడానికి వీల్లేదని చెప్పి బట్ట జత బట్టలు మిగతా అన్ని కాల్చేస్తారు. ఒకవేళ రాకుండా సంవత్సరం లేట్ అయింది అనుకో, ఆ ఒక బట్ట వేసుకుని తిరుగుతాయి సంవత్సరం అంతా. అలాంటి సైకోలు కూడా ఉంటారు. ఇంకా తెలివైన వాళ్ళు అయితే ఏ భూమిలో ఒక అన్నం పెట్టేసి దాంట్లో మైకా కవర్ ఏదో వేసేసి బట్టలన్నీ దానిలో తయారు. ఏది శాశ్వతం కదమ్మా. ఒకటే శాశ్వతం. దేవుడు ఒక్కడే శాశ్వతుడు. ఆత్మ ఒకటే శాశ్వతం. ఏది మిగలదు. నాకు అనిపిస్తూ ఉంటుంది రాకడ వచ్చినప్పుడు బాబా అలా కూర్చొని ఆ గోడ దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు వెళ్ళిపోతాం. అప్పుడు వచ్చేస్తారు, ఆక్రమించుకుంటారు, అయి పట్టిపోతాయి, స్పీకర్ పట్టిపోతారే. జయప్రకాష్ గారు ప్రతి వారం వచ్చి ఫ్యాన్లు తిడుతుంటే ఫ్యాన్లు పట్టిపోతారు, ఏసీలు ఇప్పేస్తారు, చూవులు ఇప్పేస్తారు, లోపలికి వెళ్తారయ్యా బాబుని చాలా ఇష్టపడుకున్న బట్టలన్నీ ఏం చేస్తారు ఏటో. అరే నువ్వే ఉండవు కదా, నీ బట్టలు ఎందుకు రాన్నాడు ఆయన. ఏముంటాయి చెప్పండి. ఏసీలో లోపలనే ఏసీలు 2 ఇప్పేస్తారు, ఫ్రిడ్జ్లు పట్టిపోతారు. కోళ్ళు ఏమో ఉందనుకో, ఎవరు లేరుగా కోళ్ళు వేసిపోతారు, కుక్కల్ని పిల్లల్ని ఇంక బయట వదిలేస్తారు. ఏ ఉంచరు. ఉంచుతారా? ఎందుకు ఉంచరో నేను చెప్తాను చూడండి. ఒక ఎలక పిల్ల వచ్చింది ఇంట్లోకి. ఆ ఒక్క ఎలక పిల్ల ఇల్లు అంతటిని ఏం చేయగలదా? మటుమాయం చేసేయగలదు. అది రాత్రికైనా దాన్ని నిద్ర పట్టలేదు అనుకో, గదంతా కూడా ధూళైపోద్ది. దాని నోట్లో పడింది అంతనే. దెబ్బకి నాకు జ్వరం వచ్చేసింది. ఆ ఎలక పిల్లని చూసి అల్ల లోపలికే రావు. అందుకే ఇన్ని పిల్లులు ఉన్నాయి, ఇన్ని కుక్కలు ఉన్నాయి, ఎలక లోపలికి ఎలాగ వచ్చిందని చెప్పి ఇంక రాత్రి పడుకోవడానికి మందిరంలోకి వస్తున్న సమయంలో కనబడింది. అది ఇంక నిద్ర ఏం పడుతుంది నాకు. అయ్యే బాబోయ్ అని చెప్పి చూసేటప్పటికి మళ్ళీ లోపలికి వెళ్తే ఆ ఎలక పిల్ల స్టూడియోలో కనబడింది. స్టూడియోలో చూసి ఇలా వచ్చి అన్నాడు చూస్తున్నాం. ఇంకా స్టూడియోలోకి వెళ్ళావా మహాతల్లి, అవన్నీ లైటింగ్ సెటప్లో ఇవన్నీ కానీ కొరికెత్త నేను ఏమైపోతాను ఆయన అని చెప్పి అనుకుని ఏదో ప్రార్థన చేసి ప్రభు అది బయటికి వెళ్ళిపోవాలైనా, బయటికి వెళ్ళాలైనా రాత్రి అంతా ప్రార్థన చేశాను. అమ్మయ్య పోతుంది అనుకుని పొద్దున్న చూసేటప్పటికి ఏమీ కనబడలేదు. దేవుని కృపను బట్టి రాత్రి భోజనం చేస్తుంటే అంటుంది, ఏది ఎక్కడ ఉందిరా బాబు అని చెప్పి సింకు దగ్గర ఏదో కొరికేస్తుంది. అప్పుడు ఏదో రకంగా దీన్ని పట్టుకోవాలి, లేదంటే చంపేనా లేదంటే మొత్తం కొట్టేస్తుంది అని చెప్పి దాన్ని బెదిరిస్తే వాషింగ్ మిషన్ లోపలికి వెళ్ళిపోయింది. IFB వాషింగ్ మిషన్ అది. నేను ఎలక కంటే తిక్కలోని IFB వాషింగ్ మిషన్లో దూరిపోయి బయటికి రావట్లేదు. ఇప్పుడు బయటికి రావాలంటే వచ్చే పరిస్థితి లేదని చెప్పి వాషింగ్ మిషన్ అంతా బయటికి తీసుకుని వచ్చి గేట్ బయట పడేసిన వాషింగ్ మిషన్. మీరు నమ్ముతారు నమ్మరు, మా అమ్మకి చెప్పలేదు ఇప్పుడు తిరద్దని చెప్పి. అనిల్ వచ్చాడు, అనయ్య బయట పడేస్తే దొంగలు పట్టి బలేటోడురా నువ్వు, ఏమన్నా ఇంక నయమే రాత్రి దొంగలు అట్టుకుపోతారా, ఎలకెళ్ళిపోతారా రాత్రి మీద మళ్ళీ తెచ్చుకొచ్చి వాషింగ్ మిషన్ అని చెప్పి గేట్ బయట ఎట్టి తాళం వేస్తాను. మీకు విషయం తెలుసా? పొద్దునకి వాషింగ్ మిషన్ లేదు. మా అమ్మకి నేను చెప్పలేదు. రాత్రికి వాషింగ్ మిషన్ మాయమైపోయింది. ఈ మాట ఎవరన్నా మా అమ్మగారి దగ్గర చెప్పారు కనుక ఎలక కోసం వాషింగ్ మిషన్ పాడేది పెట్టరా అంటది మా అమ్మ. నిజం. ఎలక పోయిందో లేదో నాకు తెలియదు కానీ వాషింగ్ మిషన్ మాత్రం మాయమైపోయింది. అవునా కదరా తమ్ముడు? అలాంటి పిచ్చాను నేను. ఎలక కోసం వాషింగ్ మిషన్ బయట పెట్టేశానండి నేను. పట్టుపోతారు అలాగే ఏ ఉంచరు. రాత్రి వాషింగ్ మిషన్ అది ఎంత బరువు ఉందండి. మళ్ళీ IFB వాషింగ్ మిషన్ ఆ బాహుబలి కూడా ఎతలా పెడదండి. అయిపోయి అన్నాడు. ఇంకా నువ్వే ఎతలా పోతే ఇంకెవరు ఎత్తారంటే అయిపోయి నీకు తెలియదు అన్నాడు. నా మాటకి నీకు గౌరవం లేదురా ఎటు బయట అన్నాడు. అంతే. పొద్దున్న వెళ్ళి అందరికంటే ముందు లేచి చూసాడు, అక్కడికి ఏమీ లేవు, ఏమీ కనబడతలేదు. అనిలు కనపడలేదు రా అని చెప్పాను కదా అన్నయ్య అన్నాడు. అంతే. బాబు సూపర్ రా అన్నయ్య, నేను కొంచెం గట్టిగా నన్ను మందల నుంచి ఉంటే బాగుంటారా బాబు, మా అమ్మగారి దగ్గర అన్నాను కదా అయినా. మీ అమ్మగారి దగ్గర అసలు అనుకో, ఎందుకంటే ఇలా అమ్మగారి దగ్గర నాకు వినేసింది ఎక్కడ ఉంది ఆవిడ. అంత పరిస్థితి వచ్చేసిందండి. ఒక వాషింగ్ మిషన్ రాత్రి పడుకుని లేచేటప్పుడు మాయమైపోయింది.
మనిషి లేకపోతే ఇంట్లో ఉన్నాయని ఏమైపోతాయి? అంత భయంకరంగా ఉంటుంది మరి ర్యాప్చర్. ఠక్ మని ఎత్తపడతాం, ఠక్ మని కొనిపోబడతాం. అన్నిలు వస్తారు, బయట వాళ్ళు వస్తారు, అన్నిటినీ ఆక్రమించేసుకుంటారు. వాటి కోసం వాళ్ళ కోసం మనం ఎంత సంపాదించేది? ఆత్మలు సంపాదించండి, మంచిని సంపాదించండి, ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించండి, దేవుని కృపను సంపాదించండి. అది శాశ్వతం నిలిచిపోతుంది, శాశ్వతం. సొంతిల్లు లేని ఎవ్వరూ కూడా బాధపడక్కర్లేదు ఈ రోజు నుంచి. ఎందుకంటే మీ ఎవరు ఏం దోచుకోక్కర్లేదు, దోచుకోవడానికి ఏమీ లేవు. సొంతిల్లో ఈరోజు బాగా కుమిలి ఆడండి. ఇప్పుడు తెలుస్తుంది, తెక్క తీరుతుంది మీకు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా